వచ్చేసి ఆ, యా. మనం ఇప్పటి వరకు కూడా 17 శ్లోకాల వరకు చర్చించుకున్నాము. 18వ శ్లోకంలో సగం వరకు అయ్యింది. సో ఇంకా టైం అయిపోతుంది అని మనం ఆపాము మనం ఫ్రైడే శుక్రవారం రోజు. సో ఈ రోజు మళ్ళీ ఆ 18వ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. సో అప్పటి వరకు చూసుకున్నాము అంటే ఫస్ట్ 5 శ్లోకాల్లో వచ్చేసి మనకి ధ్రువుడు ఎప్పుడైతే ఆ ఋషులు వచ్చి చెప్తారో, మునులు వచ్చి చెప్తారో గుర్తు తెచ్చుకొని నారాయణాస్త్రాన్ని వదలడము, ఆ నారాయణాస్త్రం ద్వారా ఆ మాయ ఏదైతే ఉందో పొర ఇల్యూజన్ లాగా అదంతా కూడా వదిలిపోతుంది. ఆ తర్వాత ఆ నారాయణాస్త్రం నుంచి అనేక రకాలైన ఆ బాణాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. వాటి దెబ్బకి వీళ్ళందరూ కూడా ఎవరైతే యక్షులు ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది చనిపోతూ ఉంటారు, కొంతమంది ఇంకా పడిపోయి ఉన్నప్పటికీ కూడా ధ్రువుడు వాళ్ళ మీదకి వస్తూ ఉంటుంటే చంపడానికి, వాళ్ళు కూడా క్షత్రియులు కాబట్టి వాళ్ళు ఇంకా అంతే ఆవేశంతో ఆయన మీదకి యుద్ధానికి బయలుదేరతారనమాట. అప్పుడు ఆయన అందరినీ భుజాలు నరకడము, తలలు నరకడము, అలాగా కాళ్ళు నరికేయడం, ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాడనమాట. అలా ఉన్నప్పుడు ఈ ఇప్పుడు ఆ మను అనే స్వయంభూ మనువు వాళ్ళ తాతగారు వస్తారనమాట. వచ్చి నాయనా నువ్వు చేసే పని మంచిది కాదు అని చెప్పడానికి వస్తారు. వచ్చి ఎందుకు అంటే వాళ్ళ వంశస్థుల్లో వాళ్ళకి ఈ విధంగా మనం చెప్పుకున్నాం అసలు ఎందుకు ఈ ధ్రువుడు చేసేది కరెక్ట్ కాదు. దేనికి కరెక్ట్ కాదనుకున్నాం మనం ధ్రువుడు చేసేది? వాళ్ళ తమ్ముడు కాబట్టి ఇట్లా చేయకూడదు అని అనుకున్నాం మాతాజీ. ఓకే, ఇంకా ఒకరి మీద ఒక్కళ్ళు చేసిన కోపాన్ని దానికి అందరి మీద అందరినీ తీర్చుకోవటం మంచిది ఒక్కరి కాదు. దాని మీద అందరిది. ఇంకా కూడా చెప్పుకున్నాం మనం. మరి అక్కడ అర్జునుడు చేశాడు కదా, అర్జునుడు అంతమందిని చంపాడుగా. అక్కడ ఓన్లీ ఆ, పా కౌరవులే కదా తప్పు చేసింది, కానీ అంతమందిని చంపాడు కదా. మరి అక్కడ హరే సరైంది, ఎందుకు సరి కాలేదు? హరే కృష్ణ ఫ్రెండ్స్. అక్కడ భగవంతుడు చెప్పాడు కదా, ధర్మంగా ఉంది మాతాజీ, యుద్ధానికి ఇక్కడనేమో సిద్ధమై అధర్మంగా. వచ్చాడు మాతాజీ. ఓకే, నేను ఒక్కటి చెప్పాను మీకు, అందరి మర్చిపోయినట్టున్నారు అది. అది నువ్వు వస్తాయి. ప్రతీకారం ప్రతీక తీర్చుకోవాలి అని వచ్చాడు ఇక్కడ. ఎందుకంటే తమ్ముణ్ణి చంపింది ఒక్కళ్ళే అయినప్పటికీ కూడా మిగతా వాళ్ళందరి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని వచ్చాడు. అది తప్పు అన్నమాట. అర్జునుడిది ఏంటి అంటే అది ప్రతీకారం కాదు, జస్టిస్. భగవంతుడే చెప్పాడు యుద్ధం చేయమని, భగవంతుడిని తలుచుకుంటూ యుద్ధం చేశాడు. ఎప్పుడు ఇతను ధ్రువుడు భగవంతుడిని తలుచుకుంది నారాయణాస్త్రం వదిలేసేటప్పుడు మాత్రమే భగవంతుడిని తలుచుకుంటూ చేశాడు. సో అక్కడ ఒక క్షత్రియ ధర్మం ప్రకారం చేశాడు అనుకున్నా కూడా ప్రతీకార వాంఛ అనేది ఉంది కాబట్టి ఇది సరైనది కాదు అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో అర్జునుడితో ధ్రువుడితో పోలిస్తే ఎందుకు కాదు అనేది మెయిన్ అది. సో మిగతాదంతా మీరు అందరూ చెప్పినట్టే ధర్మబద్ధంగా లేదు అని, లేదా ఒకళ్ళని దగ్గరకు ఎంతమందిని చంపాల్సి రావడము అనేసి ఇదంతా కూడా వస్తుందన్నమాట. సో అందుకని స్వయంభూమను వచ్చేసి మనకి 6 నుంచి 14 శ్లోకాల వరకు కూడా ఏం చెప్తాడు అంటే నువ్వు యక్షుల్ని చంపడం మంచిది కాదు అని చెప్పేసి. సో దానికి ఏంటి అంటే ఫస్ట్ ఏం చెప్తారు అంటే క్రోధం అనేది మంచిది కాదు అని చెప్పేసి, అది పాపానికి నరకానికి దారి తీస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అది మన ఎవ్వరూ కూడా సమ్మతించరు. మనకి ధర్మాన్ని పాటించే వంశం మంది, ఇందులో ఎవరు కూడా దీన్ని సమ్మతించరు, ఆమోదించబడదు అని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే నువ్వు ఒక్కడిని చంపాల్సి అంటే ఒక్కళ్ళ ఫాల్ట్, అది యక్షుడు ఒక్కళ్ళు చంపారు బట్ నువ్వు మిగతా వాళ్ళందరినీ చంపుతున్నావు కదా, అది చాలా తప్పు అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా నువ్వు దేహాత్మ భావంలో ఉన్నావు, అది నువ్వు ఓకే నీ తమ్ముడు ఆ, చనిపోయాడు దానికి బాధపడ్డావు నాకు అర్థమైంది, కానీ నువ్వు దేహాత్మ భావంలో ఉన్నావు అని చెప్పేసి దానికోసం నువ్వు అనవసరంగా మిగతా వాళ్ళని చంపడం అనేది చాలా తప్పు అని చెప్పేసి చెప్పారనమాట. వాళ్ళు అప్పటికి కూడా మనం చెప్పుకున్నాం, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు చనిపోయిన వాళ్ళందరూ యక్షులందరూ బ్రహ్మలోకం. బ్రహ్మలోకం.
సో బ్రహ్మలోకం వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావాల్సిందే. సో నువ్వేదో పెద్దవాళ్ళకి మోక్షం కలిగిస్తున్నావు అని అనుకుంటున్నా మేము, కానీ ఇది కూడా తప్పే అని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే, నేను చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే నీ యొక్క డెస్టినీ ఏంటిది, నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా అరుదుగా దొరికే అవకాశం. అలాంటి అవకాశాన్ని చేజిక్చుకున్న నువ్వు ఇలాంటి పని చేయడం అనేది నన్ను చాలా ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పేసి. ఎందుకంత ఆశ్చర్యపరిచింది అనడానికి, ఎందుకంటే నువ్వు భగవంతుణ్ణి చాలా సంతోషపరిచావు. ఇలాంటి పనులు చేస్తే భగవంతుణ్ణి ముందు నువ్వు చిన్నప్పుడు బాగానే సాధించావు, కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఇది భగవంతుణ్ణి ప్రసన్నం చేయడానికి ఇది ఉపయోగపడదు అని చెప్పేసి. దానికి ఏమేమి ఉండాలి? తితిక్షవ ఏమి 4 ఉండాలి. ఏమంటే గుర్తున్నాయా? ఏమేంటివి ఆ 4? గుర్తున్నాయి మాతాజీ. ఓర్పు, కరుణ, మైత్రేయను, సమత్వం. వెరీ గుడ్. ఈ 4 అనేవి మనలో ఉండాలి. అవి ఉండి దాంతో చేస్తేనే భగవంతుడిని మనం ప్రసన్నం చేసుకోగలుగుతాము. నువ్వు ఇవన్నీ కూడా లేకుండా చేస్తున్నావు, ఇది తప్పు అనేసి, ఇది నీకు తగదు చంపడం అనేది అని చెప్పారు. ఇంకోటి నెక్స్ట్, ఓకే నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నావు, నీ తమ్ముడిని అసలు చంపింది ఎవరు అనుకుంటున్నావు? దీనంతటికి కారణం ఎవరు అనేది మనకి 15వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు కూడా భగవంతుడే దీనికి కారణము. అలా అని భగవంతుడు హంతకుడు అనుకుంటున్నావేమో, హంతకుడు కాదు. ఓకే, ఇప్పుడు మనకి ఎవరైనా సరే ఏదైనా ఇప్పుడు ఈ మనకి 17వ శ్లోకంలో వస్తుంది, మనకి మీ అందరికి గుర్తుందో లేదో, ఎప్పుడైతే ఈ మను దీని గురించి అంతా చెప్తూ ఉంటాడో, భగవంతుడే దీనికి కారణము అని ఇదంతా చెప్తూ ఉంటాడో, ఎదురు తిరిగి మాట్లాడా? మాట్లాడలేదు మాట్లాడి. ఇదంతా తెలియదంటారా ధ్రువుడికి? ఇది దేహము తెలుసు. తెలుసు, అయినా ఎందుకు మాట్లాడలేదంటారు? పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు వినాలి. సో మనం ఇప్పుడు పర్సనల్ అప్లికేషన్, ఇప్పుడు మనము మనకి ఏంటంటే ఈ భక్తి వైభవ చేస్తున్నప్పుడు మీకు ఇస్తారనమాట పలానా శ్లోక ఇచ్చేసి, దీని నుంచి మీరు పర్సనల్ అప్లికేషన్ ఏం తీసుకుంటారంటే, మీరు స్వయంగా అవలంబించటానికి అంటే మనం ఏం తీసుకుంటాం? అర్థం కాలేదు. అంటే పర్సనల్ అప్లికేషన్ అంటే, ఇప్పుడు ఈ శ్లోకం తెచ్చుకున్న తర్వాత నేను ఇది అవలంబిస్తాను మాతాజీ, ఇది నాకు బాగుంది, బాగుంది అని కాదు, ఇది కంపల్సరీ మనం నేర్చుకొని మన లైఫ్లో మనం పాటించాల్సింది అనమాట. సో ఇప్పుడు ఆ 17వ శ్లోకంలో ఏదైతే మనం చూసామో, ధ్రువుడు వాళ్ళ తాతగారు చెప్తున్నప్పటికీ విషయాలన్నీ తెలిసినా కూడా ఓపిక్గా విన్నాడు కదా. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటాం? మనకి మన లైఫ్లో పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు ఏది మనం చెప్పినా గానీ మొత్తం సుభాష్ వినాలి. చెప్పండి. ముందు వినాలి, సుభాషిణి మాతాజీ. తర్వాత సందేహం ఉంటే అడగాలి, ముందే అడ్డు చెప్పకూడదు. ఓకే, సుభాషిణి మాతాజీ. అదే మాతాజీ, సేమ్ అదే. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనము దానికి తెలిసినప్పటికి కూడా మొత్తం వినాలి. మనకంటే కొత్తగా వింటున్నట్టుగానే వినాలి. తర్వాత మనకేం సందేహాలు ఉంటే అడగాలి అనేది మాతాజీ. హరే కృష్ణ. మెయిన్గా ఒక లెసన్ ఏంటి, గైడెన్స్. మనకి ఎప్పుడూ కూడాను మనకి ఎంత తెలిసి ఉన్నప్పటికీ కూడా మనకి ఒక గురువు లాంటి వాళ్ళు, ఎవరో ఒకరు పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉన్నది మనం వినాలి. మీరు చెప్పేది ఓకే, అది ఓపిక్గా వినాలి అనేది. కానీ ఏంటంటే మనం చదువుకున్నాము, మనకి తెలుసు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ దాన్ని చదివి చూసిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు మనకి ఏం చెప్తారు, మనకి చెప్తారు కదా, తత్వదర్శన చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పేది ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకుంటే ఇదంతా అర్థం కాదా? రేవతి గోపి మాతాజీ నేను చెప్తే ఎందుకు మీరు అందరూ వింటున్నారు? అంటే మేము తత్వదర్శన అని కాదు, కానీ ఎందుకు అది మనకి ఈజీగా ఉండేలాగా, మర్చిపోకుండా మరలా 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 చెప్తూ ఉంటారు కాబట్టి మనం వింటూ ఉంటాం అనమాట. సేమ్ అదే విధంగా మనం కూడా ఏంటి అంటే, మనకి ఎల్లవేళలా మంచి ఉన్నప్పుడే కాదు, అంటే మనకి జీవితంలో సాఫీగా సరిపోతుంది అనుకోండి, ఆ టైంలో మనకి గైడెన్స్ అవసరం లేదా? మనకి ఎవరి హితోపదేశాలు అవసరం లేదా? మనకి ఉండాలి మాతాజీ, అప్పుడు కూడా ఉండాలి. అప్పుడు కూడా మెయిన్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మంచి జరుగుతా ఉన్నాయి, చెడు జరుగుతా ఉన్నాయి, మనకి పెద్దవాళ్ళ దగ్గర ఉపదేశం తీసుకోవడం అనేది జరగాలి. అది జరుగుతూ ఉన్నప్పుడు నాకు తెలుసు అని ధిక్కరించకుండా, ఎలా అయితే ధ్రువ మహారాజు వింటున్నాడో తెలిసిన విషయాన్నైనా అదే విధంగా చూడాలన్నమాట. ఎందుకంటే మనకి ఉన్న ఈ మెమరీ పవర్కి మనం ఊరికే మర్చిపోతాం.
ఎన్నిసార్లు విన్నా మనమే చెప్పుకుంటున్నాం కదా, నేను నిన్న వింటాను, ఈ రోజుకి మళ్ళీ అబ్బా ఏంటో విన్నాను, ఏంటో గుర్తురావట్లేదు. అందుకని ఏంటంటే మనం నిరంతరం మనము చదువుతూ వింటూ ఉంటేనే అది మన బుర్రలోకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదన్నమాట. సో అది ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. సో ఇంకోటి, అర్జునుడు ఎప్పుడైతే భ్రమలో పడిపోయి నేను యుద్ధం చేయను అంటే, మనకి భగవంతుడు ఇచ్చిన 5 సందేశాలు ఏంటి? ఎగ్జాక్ట్ గా 5 విషయాలు అందరికీ వినిపించట్లేదా మాతాజీ నాకు? కాకుండా మామూలుగా మాతాజీ పోయింది మాతాజీ, ఇప్పుడు పోయింది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ఇప్పుడే మాతాజీ. వచ్చింది మాతాజీ. చెట్టు పోయింది మాతాజీ. అవునా? ఓకే. అవును. అర్జునుడికి కృష్ణుడు ఓ, కొన్ని విషయాలు చెప్పాడు కదా, ఎప్పుడైతే ఏమేం చెయ్యాలి, నువ్వు ఎందుకు యుద్ధం చెయ్యాలి అనే దానికి. సో ఏమి చెప్పాడు, దానివల్ల ఎందుకు ఆయన అలా మారిపోయాడు, ఏ 5 విషయాల గురించి చెప్పాడు? రాజుగా నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి అని. ఓకే, కర్తవ్యం. ఇంకా నువ్వు పని క్షత్రియుడు చేసేదానికి నువ్వు కాబట్టి కారణం కాదు, అన్నిటికీ నేనే కారణం. అన్నిటికీ చేసేది నేను. నువ్వు కాదు, నేను చేసిన ప్రతి దాన్ని నేనే కారణం అన్నమాట. నా ఓకే, చేతిలో ఒక పనిముట్టు నువ్వు మాత్రం. నిమిత్త మాత్రం సేమ్ అదే మాతాజీ చెప్పడం. ఇంకా క్షత్రియుడు ఫలాన్ని కాబట్టి ఆశించొద్దండి. ఫలాన్ని ఆశించొద్దు. నేను చెప్పింది చేయమంటాడు. ఫలాన్ని ఆశించొద్దు. ఓకే, ఇంకా నిమిత్త మాత్రుడు నేను చెప్పింది చెయ్యి అంటాడు మాతాజీ. అదే చెప్పేశారు మాతాజీ ఆల్రెడీ. ఇంకా కొత్తది ఏమన్నా ఉంటే చెప్పండి. నీ ధర్మాన్ని పాటించాలి, కర్తవ్యం, నీ ధర్మాన్ని, కర్తవ్యం రాజధర్మాన్ని ఆల్రెడీ చెప్పారు. పాటించాలి. ఒకరు చెప్పారు ఆల్రెడీ కర్తవ్యం. క్షత్రియుడు కదా మాతాజీ, యుద్ధము క్షత్రియుడి గుణము, యుద్ధం మాతాజీ సేమ్ క్షత్రియుడి అదే, కర్తవ్యం, క్షత్రియ, యుద్ధం సేమ్. మాతాజీ ఓకే వాళ్ళందరూ చెప్తున్నారు ఎప్పుడో, ఇప్పుడు నువ్వు మాత్రం చేస్తుంది యుద్ధం అంతవరకే గాని వాళ్ళందరూ నేనే చంపేశానంటాడు మాత్రం. అదే ఆల్రెడీ నిమిత్త మాత్రుడివి, సేమ్ మాతాజీ వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. ఓకే, 5 వీళ్ళందరూ విషయాలు. చనిపోయి ఉన్నారు ఇప్పటి వరకు మాతాజీ, అంతే అంటారా? చెప్పండి. ఇప్పటి వరకు వీళ్ళు చనిపోయే ఉన్నారు, ఇది మరి జన్మలు అన్నట్టు మీకు ఇట్లా అని చెప్పినట్టు. నిమిత్త మాత్రుడే మాతాజీ. నేను ఆల్రెడీ చంపేశాను, నువ్వు జస్ట్ ఊరికే ఒక పనిముట్టువి. ఓకే ఓకే మోహం మెయిన్ పనికి రాదని చెప్పారు. మోహం ఓకే పనికి హరి రాదు. కృష్ణ, నేను చెప్తాను నీకు చాలు. ఓకే, ఎంటర్టైన్ అయిపోయింది ఎక్కువసేపు. ఓకే, ఒకటి ఫస్ట్ నీది, ఇది శరీరం కాదు ఆత్మ. ఒకటి ఫస్ట్ది. ఓకే, రెండోది వచ్చేసి మనకి నేనే దీన్ని అంతటి నియంత్రించేవాడిని. మీరు చెప్పినట్టు నిమిత్త మాత్రుడే నువ్వు, నేనే అంటే నేనే ఈశ్వరుణ్ణి, అంతా కూడా నా మీదే జరుగుతుంది, నా మీదే ఆధారపడి జరుగుతాయి అనేది చెప్తారు. మూడోది కర్మ యొక్క ప్రభావం ఏంటి అనేది మనకి చెప్తారు. నాలుగోది ప్రకృతి, ఏదైతే మనము అన్నీ కూడా ప్రకృతి చేస్తుంది అని అనుకుంటాము, కానీ భగవంతుడే దీని వెనకాల ఉన్నాడు అనేది చెప్తాడనమాట. ఐదోది ఎవరైనా చెప్తారా? కాలం గురించి చెప్తారు. అవైతే నేను ఇందాక ఈ ఐదే, వేరే బట్ కారణం కానీ చెప్తారని పూర్తిగా చూస్తున్నాను. నేనేంటి సెంటెన్స్ లో చెప్పమన్నాను, కాల ఈశ్వర ఇలా కాకుండా ఫుల్ సెంటెన్స్ లో చెప్పమన్నాను నేను. ఈ ఐదే అని కూడా చెప్పాను నేను మీకు, ఈ ఐదే, బట్ కానీ బ్రాడ్ గా సెంటెన్స్ లో కావాలా అని చెప్పాను. ఓకే, ఎనీహో. సో ఈ విధంగా ఇప్పుడు కూడా స్వయంభూ మనువు కూడా చూడండి, సేమ్ అదే సిద్ధాంతాన్ని తీసుకొస్తూ ఉంటాడు. ఫస్ట్ 15వ దాంట్లో ఏం చెప్పాడు? ఫస్ట్ ఆయన మనందరం కూడా భౌతికమైన శరీరాలు, ఈ సృష్టి మనందరం కూడా ఎలా వస్తున్నాము అంటే, ఎలా వచ్చాం మనం అందరమే? ఈ పంచభూతాలతోటి తయారు చేయబడుతుంది మనదంతా కూడా. ఈ దేహము అనేది మన పురుషులు స్త్రీలుగా వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ దేంతో తయారు చేయబడుతున్నాయి? పంచభూతాలతోటి. సో మన బాడీ తాత్కాలికము అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ మరి ఇంకా హరే కృష్ణ. అలాంటప్పుడు మరి చెప్పండి అమ్మా. అది మనకి భగవద్గీతలో చెప్పింది, J3 K2 అని చెప్పింది కదా, ఇప్పుడు మీరు 5 చెప్పింది. కరెక్ట్. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. 4వది 5వది ఒకసారి చెప్పరా? ఫస్ట్ది శరీరం కాదు ఆత్మ, ఈశ్వరుని మూలంగానే జరుగుతాయి. ఆయన కంట్రోలర్ దేవుడే అన్నిటికీను ఆధారము, ఆయనే నియమించేవాడు, అన్ని కూడా భగవంతుడే అనేది. కర్మ కొద్ది నెక్స్ట్ కర్మ మాత్రం, లా ఆఫ్ కర్మ, కర్మలు అకర్మ వికర్మ అవన్నీ గురించి కూడా
చెప్తారనమాట. ఓకే, నాలుగోది నెక్స్ట్ మాతాజీ. ఏంటంటే ప్రకృతి యొక్క స్వభావం, మన మెటీరియల్ నేచర్ ఎలా ఉంటుంది, దాని వెనకాల ఎవరు భగవంతుడే ఉన్నారు, ఇదంతా కూడా అంటే మనం ప్రకృతి ద్వారా జరుగుతున్నాయి అని అనుకుంటాం, కానీ చేసింది ఎవరు అంటే భగవంతుడు. అంటే భగవంతుడు. నేచర్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్ స్వభావం అనేసి చెప్తాం అనమాట. నెక్స్ట్ ఐదోది కాల మాతాజీ. కాల కాల కాలం, ఓకే మాతాజీ. మృత్యు అనేది అనమాట. ఓకే, ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ధ్రువ ఇంక ఇప్పుడు చెప్తున్నాడు ఈ శరీరము కాదు ఇది అనేసి ఆయన అది చెప్పాడు అనమాట. సో ఇంకా మరి ఏంటి అంటే మనకి ఈ ప్రకృతి ఇవన్నీ కూడాను ఎవరు సృష్టిస్తున్నారు ఏంటి అంటే భగవంతుడే. దీనికి ఈ ప్రకృతి ఈ గుణాల ద్వారా మనకి ఈ సృష్టి స్థితి అనేది జరుగుతూ ఉన్నాయి. ప్రళయం అనేది వాటికి ఒక్కొక్కరు వస్తారు అనేది ఆయన చెప్పారనమాట. అంటే ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తులు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, మరి ఇవన్నీ కూడా భగవంతుడు చేస్తూ ఉన్నప్పుడు అతను ఒక్కడే, ఎవరో ఒకళ్ళు వెనకాల ఉండాలి కదా. ఇవన్నీ ఒకే ప్రకృతి గుణాలు సృష్టి స్థితి లయ అవుతున్నాయి అంటే మరి దీని వెనకాల ఎవరో ఒకళ్ళు ఫోర్స్, మరి ఇది శక్తి అనుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అది ఎవరు అంటే భగవంతుడే అని చెప్పేసి మనకి 17వ శ్లోకంలో ఆయన డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా. సో దానికి ఎగ్జాంపుల్ మనకి ఏమిచ్చారు? అయస్కాంతముని స్వయంభూమను అయస్కాంతం ఇచ్చారు. ఇంకా వాళ్ళిద్దరూ సమానం కాదు. ఇప్పుడు మరి అలా అని శక్తులు భగవంతుడు ఒకటేనా అని అనుకోవడానికి మనకి ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనం కూడా భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళమే. సో మనం భగవంతుడితో సమానమా? కాదు మాతాజీ. సో దానికి ఎగ్జాంపుల్ ఏమిచ్చారు ప్రభుపాదులు వారు మనకి? సముద్రం సూర్యుడు సూర్యుని కాంతి మాతాజీ. సూర్యుడి కాంతి. ఓకే, మళ్ళీ ఇది ఉంది కదా, మనము భగవంతుడు ఒకటే కాదు అని చెప్పడానికి మనకి ఎప్పుడైతే కుమ్మరివాడు ఉంటాడో, కుమ్మరివాడు ఉంటేనే మీ కుండలు అని ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటితో తయారైతే కుండలు ఆయన ఉండాలి అనేది ఒకటి. కానీ ఆయనను ఈ చేసిన కుండలు రకరకాలుగా ఉన్నాయి, ఒకటి అవ్వాలని ఉందా? చేసిన వాడు కుండలన్నీ ఒకే రకంగా ఉండాలని ఉందా? లేదు. అంటే భగవంతుడికి మనకి తేడా ఉంటుంది అనేది మనకి అక్కడ తెలుస్తుంది అనమాట. సో అది మనకి డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా భగవంతుడే దానికి కారణము అనేది నిమిత్త మాత్రం భగవంతుడు అనేది మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు భగవంతుడు కాదు, మరి ఏ విధంగా జరుగుతుంది? ఓకే, భగవంతుడు డైరెక్ట్గా చేయడు, మరి ఏ విధంగా ఈ సృష్టి స్థితి అనేవి జరుగుతున్నాయి అంటే మనకి ఆ శక్తులు మనకి అర్థం కావు అనేది 18వ దాంట్లో భగవంతుడి యొక్క శక్తులు ఏంటి ఎంతో ఎక్కువ అనమాట. వాటిని మన చిన్న బుర్రకు అర్థం చేసుకోగలమా మనం? నేను మీకు ఆ రోజు ఒక కథ కూడా చెప్పాను. సో భగవంతుడు ఎందుకు ఏ విధంగా ఎలా చేస్తాడు అనేది మనం అర్థం చేసుకుందాము అంటే అది మన వల్ల కాదు. ఈ భగవంతుడి యొక్క కాలరూపం, కాలశక్తి ఏదైతే ఉందో దాని ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అవి ఎలా జరిగాయి ఏంటి అని చూడాలి అంటే మనకు అర్థం కాదు. ఓకే, మరి ఇవన్నీ భగవంతుడు చేస్తున్నాడు కదా అంటే భగవంతుడు కర్త కింద వస్తాడా అంటే కర్త కింద రాడు. నీ తమ్ముడిని చంపాడు కాబట్టి హంతకుడా అంటే హంతకుడు కూడా కాడు. ఎందుకు అనేది మనము చెప్పుకుంటున్నాం అనమాట ఆ శ్లోకం గురించే. సో ఎందుకు అంటే అది మన చిన్న బుర్రకి మనకి అర్థం కావు. భగవంతుడి యొక్క శక్తులు అనేవి రకరకాలుగా ఉంటాయి, ఒక్కొక్క పని చేస్తూ ఉంటాయి. సో అది దానికి మనకి భగవతి యొక్క కరుణ ఎలా ఉంటుంది అంటే అందరి మీద ఆయన సమంగానే చూపిస్తాడు. కానీ ఒక్కొక్కసారి ఏంటి అంటే ఒక్కోసారి శాంతి భద్రతల కోసం వాళ్ళు ప్రభుత్వం ఎప్పుడైతే షూటింగ్ ఆర్డర్ ఇస్తుందో దాని ప్రకారం అంటే ప్రభుత్వం మంచిది కాదు అని కాదు, ఎందుకంటే శాంతి భద్రతల కోసం ఒక్కొక్కసారి ఆ పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మనకి కూడా భగవంతుడు ఒక్కొక్కసారి శిక్షలు విధిస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆ యొక్క శక్తుల గురించి మనం అర్థం చేసుకుందామన్నా మనకి అర్థం కాదు అనేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఏంటి అంటే ఇప్పుడు భగవంతుడే వచ్చి చెయ్యాలా అంటే భగవంతుడు వచ్చి చేయాల్సిన పని లేదు. ఆయన యొక్క శక్తులు జస్ట్ ఆయన యొక్క అనుసైగతోటి అవి వచ్చి ఆ పనులు చేస్తూ ఉంటాయి అనేది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ అంతలో కూడాను
మనకు అర్థమవుతుంది అనమాట. సో రెండో పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనకి ఈ విష్ణు పురాణం నుంచి ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఎలా అంటే భగవంతుడే వచ్చి స్వయంగా చెయ్యాలా అంటే అది చెయ్యాల్సిన పని లేదు అని ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారు అంటే, మనకి ఇప్పుడు చూడండి మనకి ఒక అగ్ని నుంచి మనకి వెలుతురు వస్తుంది, వేడి వస్తుంది, కాంతి కూడా వస్తుంది. వేడి అనేది వస్తుంది, కాంతి అనేది వస్తుంది. సో దాంతో మనకి రకరకాల పనులు అనేవి జరుగుతూ ఉంటాయి. అది భగవంతుడే అంటే ఆ అగ్నే చేస్తున్నట్ట డైరెక్ట్గా. ఇప్పుడు ఆ వెలుతురుతోటి ఆ మంటతోటి మనము నీళ్లు కాచుకుంటాము, ఏమైనా చేసుకుంటామా వచ్చే వేడితోటి, అంటే దాని నుంచి మనం వేడి తీసి, ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ మనము సోలార్ పవర్స్ అని ఉంటాయి. ఆ వేడి నుంచి సోలార్ పనిచేస్తూ కరెంట్ వస్తుంది మనకి. సో దీనివల్ల ఇప్పుడు ఎవరు ఇది పని చేస్తున్నట్టు? కర్త ఎవరు ఇక్కడ? భగవంతుడు మాతాజీ. భగవంతుడు దానికి బాధ్యుడు. ఇప్పుడు భగవంతుడి నుంచి వచ్చింది మాతాజీ, బట్ కానీ మనం దాని నుంచి యూజ్ చేసుకుంటున్నాము అంటే అది ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఏవైతే ఉందో ఉష్ణము, దాని ద్వారా మీరు చేసుకుంటున్నారు ఇది, అంతే కదా. సో అంటే భగవంతుడి యొక్క శక్తుల ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే భగవంతుడే వచ్చి ఈ పని చేయాలా డైరెక్ట్ గా? సో ఇంకో ఎగ్జాంపుల్ పాదులు వారు ఏమిస్తున్నారు అంటే, మనకి ట్రాన్స్ఫార్మర్ ఊర్లో ఎక్కడ ఉంటుంది? మనకి ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువగా చివారణ ఉంటుంది మాతాజీ. చిబార్లు ఎక్కడో ఉంటాయి. సో దాని నుంచి మనకి లైన్లు తీస్తారు. లైన్లు తీసి మన ఇంటికి ఒక బోర్డు వస్తుంది. ఆ మెయిన్ బోర్డులో నుంచి మళ్ళీ మనం ప్రతి రూమ్ కి ఇచ్చుకుంటాము. సో అది మనం ఎన్నిటికి వాడతాము ఈ కరెంట్ని? మనం ఒక హీటర్లకి వాడతాము, ఫ్రిడ్జ్కి వాడతాము, మళ్ళీ మిక్సీకి వాడతాము, ఏసీలకి వాడతాము, ఇలా రకరకాలుగా వాడుతూ ఉన్నాము. సో సేమ్ ఇదే విధంగా భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉంటాడు. ఆయన యొక్క శక్తులన్నీ కూడా రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు సేమ్ అలాగే ఎన్నడూను మూలశక్తికి సమానము కాదు, కానీ ముఖ్య కారణమైన మూలశక్తి మాత్రము ఆ ఉత్పాదిత వస్తువుతో ఏకమును భిన్నమును అయి ఉండును. సో మనం చూసుకున్నాం అనుకోండి, ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది కరెంటు. కానీ అది మళ్ళీ ఇలా సప్లై చేసుకుంటూ మన దగ్గరికి వచ్చేటప్పటికి తక్కువ అవుతూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి చెప్పడం, ఆ మూలశక్తితో సమానము అని చెప్పొచ్చు, సమానం కాదు అని చెప్పొచ్చు. సో అచింత్య భేద తత్వ ఉంది కదా మనకి చైతన్య మహాప్రభు ఏదైతే చెప్పారో అది. మనం ఏ ప్రకారంగా చూసుకుంటే సమానం? కరెంటు అక్కడి నుంచే వస్తుంది కాబట్టి అదే మనం ఎప్పుడు చెప్పు గుణరీతిలో చూసుకుంటే మనం సమానము. అదే మనం క్వాంటిటీ వైజ్ గా చూసుకుంటే సమానము. అక్కడ ఉన్న కరెంటు ఇక్కడ ఉన్న కరెంటు ఒకటేనా? సేమ్ మనకి ఇది తక్కువ ఉంటుంది. సేమ్ అలాగే మనకి పెద్ద బంగారపు గని ఉందనుకోండి, దానిలోను మన ఉంగరంలోను సేమే ఉంటుంది బంగారం అనేది. దాని యొక్క గుణాలు చూసామంటే సేమ్ గానే ఉంటాయి, కానీ క్వాంటిటీ చూసుకున్నామంటే ఎక్కువ పరిమాణం అక్కడ ఉంటుంది. ఈ ఉంగరంలో 2 గ్రాములు 4 గ్రాములు ఉంటుందన్నమాట. సేమ్ అదే విధంగా ఆ మూల శక్తికి ఈ మిగతా వచ్చే శక్తులకి ఏంటంటే ఒక టైంలో చూస్తే సమానం అని ఉంటుంది, ఒక టైంలో చూస్తే సమానం కాదు అని ఉంటుంది. సో అది ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట. సో అలాగే మనకి ఇక్కడ గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మ శివ విష్ణు అనే వాళ్ళు వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సో అదనమాట ఇక్కడ మెయిన్గా ప్రపాదుల వారు చెప్పాలనుకుంటుంది మనకి. బ్రహ్మ విష్ణు శివ అనే వాళ్ళు 3 రూపాలు త్రిగుణాలను ధరించుకొని వాళ్ళు సృష్టి స్థితి లయ అనేవి చేస్తారు. అలా అని వాళ్ళే మూల కారణం అంటే వాళ్ళు మూల కారణం కాదు. ఎవరు మూల కారణం? గర్భోదక సాయి విష్ణు అనమాట. సో గర్భోదక సాయి విష్ణు ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి వాళ్ళు ఈ ప్రకృతిని పెంచడం కానీ సృష్టి స్థితి లయ అనేది కానీ చేస్తూ ఉన్నారనమాట. అదే ఇక్కడ యొక్క ఈ కార్యకారణములకు ఎల్లప్పుడూ వేరుగా నుండును. సో భగవంతుడితోటి సమానం కాకుండా వేరుగా ఉండి వాళ్ళు చేస్తూ ఉంటారు అనేసి, ఒక రకంగా సమానం, ఒక రకంగా సమానం కాదు, గుణరీత్యా సమానం, పరిమాణ రూపంలో సమానం కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి ఈ 18వ శ్లోకాల్లో తెలుసుకుంటుంది ఏంటి?
భగవంతుడి యొక్క శక్తుల ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. భగవంతుడే స్వయంగా వచ్చి చేయాల్సిన పని లేదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటి అనేది ఇంకా మనకి ఈ శ్లోకంలో కూడా నెక్స్ట్ శ్లోకాల్లో కూడా చెప్పబోతున్నారు అనమాట. సోనంతోంతకర కాలోన్ ఆదిరాది కృతవ్యయః జనం జనేన జనయాన్ మరయన్ మృత్యనాంతకం. చదవండి మాతాజీ ఎవరన్నా నేను చదవనా మాతాజీ? చదవండి. సోనంతోన్నంతకారః కాలో నాదిరాది కృతవ్యయః జనం జనేన జనయన్మా మరయన్మాంచునంతకం. ప్రియమైన ధ్రువ, దేవదేవుడు నిత్యుడైనను కాలరూపమున సమస్తమును అంతమొందించువాడు. సమస్తమునకు ఆది అయినను అనాది అయిన వాడు. కాలమునందు సమస్తము నశింపనప్పటికీ అతను వ్యయుడు. జీవుడు తండ్రి వలన అవ్యయుడు. జీవుడు తండ్రి వలన జన్మించి మృత్యువు వలన చంపబడినను అతడు మాత్రము జన్మ మృత్యువులకు పరుడై ఉన్నాడు. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటి అనేది మళ్ళీ ఇంకా కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో భగవంతుడి రెండిటికి కూడా దూరంగా ఉంటాడు. భగవంతుడి యొక్క శక్తులు చేస్తూ ఉన్నాయి. ఆ శక్తులు ఏ విధంగా చేస్తున్నాయి అని అర్థం చేసుకోవడం మన యొక్క చిన్న బుర్రకి అర్థం కాదు అనేది మనకు చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకా ధ్రువుడికి ఏం చెప్తున్నాడు అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, దేవదేవుడి నిత్యుడైన కాలరూపమున. సో ఆయన ఎప్పుడు ఎలా వస్తాడు భగవంతుడు మనకి భౌతిక ప్రపంచంలో? కాలరూపంలో ఉంటాడనమాట. సో అలా ఉండి మొత్తం కూడా అంతమొందిస్తాడు. ప్రళయకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకి శివుడు వస్తాడు, ఆయన డాన్స్ చేయడము, ఇవన్నీ కూడా నిప్పులు చెలరేగడము, ఎక్కువ గాలి రావడము, మొత్తం అంతా కలిపి మనము మళ్ళీ గర్భోదక సాయి విష్ణువులోకి వెళ్ళి లీనమైపోవడము అని జరుగుతుంది అనమాట. సో అలా జరిగినప్పుడు మనకి భగవంతుడు అనేది ఉంటాడా, వెళ్ళిపోతాడా? ఆయన మనకి అవ్యయుడు, ఆయన ఎప్పటికీ భాగవతం ఉంటాడు. భాగవతం ఎస్ మాతాజీ, భాగవతం చతుశ్లోకాసు మనకి రేవతి గోపి మాత చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో కూడా అహమేవ సమవ్యాగ్రే నాణ్యత్ సత్పరం. ఓకే, ఆ శ్లోకాలో ఏంటి అంటే మనకి స్టార్టింగ్ ఎప్పుడైతే సృష్టికి ముందు, సృష్టి కూడా నశించిన తర్వాత, ప్రళయం వచ్చిన తర్వాత కూడా ఎవరుంటారు అంటే ఎవరుండేది? భగవంతుడే ఉంటాడు అనమాట. ఇంకెవరు కూడా ఉండరనమాట. అందుకే అహమేవ సమేవాగ్రే నాణ్యత్ సత్పరం సదే సత్ మూడో లైన్ రావట్లేదు నాకు, సారీ. పశ్చాదహం యతేతశ్చ యో వశిష్యేత సోస్మ్యహం. యోగశిష్యేత సోస్మ్యం. యా. సో అందులో ఏంటి అంటే మనకి ఆది అనాది, అంటే ముందు అంతనే ఉంటాడు, అనాది లాస్ట్ వరకు కూడా ఆయనే ఉంటాడు అనమాట. అన్నీ కూడా అంటే ఎండింగ్ అనేది లేదు, స్టార్టింగ్ ఆయనే అనమాట. సో కాలము అంతా కూడా నశించినప్పటికీ కూడా అతనికి ఏమీ ఉండదన్నమాట. ఆయనకి అలా అని కాలంతో పాటు తరుక్కుంటూ పోతాడా, ఆయన శక్తులు క్షీణించిపోతాయా అంటే అలాంటిది ఎప్పటికీ కూడా జరగదనమాట. సో మనందరమీ కూడా ఎవరైతే ఉన్నామో జీవులు, 84 లక్షల జీవరాశులు ఎవరైతే ఉన్నాయో మనం అందరం కూడా ఎవరి ద్వారా? తండ్రి అన్నమాట. మనకి అందరికీ కూడా ఆయనే తండ్రి. ఆయన వల్లనే మనం పుడతాము, చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా అని భగవంతుడికి ఉందా అంటే భగవంతుడు అలూఫ్, వీటన్నిటికీ కూడా చాలా దూరంగా ఉంటాడు. ఆయనకి జన్మ అనేది ఉండదు, మృత్యు అనేది. మరి మీరు అందరూ అడగచ్చు, అదేంటి మాతాజీ, మరి దేవకీకి పుట్టాడు కదా మరి కృష్ణుడు అనేసి మీరు అడగచ్చు. ఇంకా మనకి నరసింహ అవతారం మొదలైన మిగతా అవతారాలు అయితే వామన, అదితికి, కశ్యప్కి పుట్టాడు. సో ఈ విధంగా మరి జన్మ అనేది ఉంది కదా, మృత్యు కూడా ఉంది కదా, ఆయన వెళ్ళిపోయాడు కదా, కృష్ణావతారం చాలించి వెళ్ళిపోవడం. మరి ఇదంతా ఏంటంటారు? ఎలా చెప్పాలి మరి అప్పుడు మనం భగవంతుడికి? ఒక పర్పస్ కోసం వచ్చారు, వెళ్ళిపోయారు. మాతాజీ సూర్యుడు అస్తమించి ఉదయించినట్టు వాళ్ళు కూడా అట్లనే చేస్తారు మాతాజీ. అవును. ఎస్, సూర్యుడు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇంకా మనం ఏంటి అంటే మనం ఎక్కడ జన్మించాలి అనేది మన ఇష్టం వచ్చినట్టు మనం డిసైడ్ చేసుకోగలమా? చేసుకోలేము. కానీ భగవంతుడు ఏ విధంగా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా రావాలి అనేది ఆయనంతటా ఆయన డిసైడ్ చేసుకొని వస్తాడు. అదిగాక
మనకి దేవకీ వసుదేవుడికి పుట్టినప్పుడు ఆయన మొత్తం ఆభరణాలతోటి ఆయన వస్తాడు. అలా ఎవరైనా పుడతారా, పిల్లలు పుడతారు అది. అందుకని భగవంతుని ఆవిర్భావము అంటాము మనము. అందుకని ఇక్కడ ఏంటంటే మనకి భగవంతుడికి మనము ఆయన ద్వారానే వచ్చినప్పటికీ జన్మ మృత్యువులు జరుగుతున్నప్పటికీ కూడా భగవంతుడికి మాత్రం అవన్నీ ఉండవు అని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఎందుకు అంటే మరి ఇప్పుడు అన్నిటికీ కారణం భగవంతుడు అన్నాక ఇంకెందుకు భగవంతుడే చంపాడు అని భగవంతుడి మీద కోపం తెచ్చుకునేవాడు ఎంతమంది లేరు? ఉంటాను. ఇప్పుడు ఎవరో మన కమలముఖి మాతాజీ చెప్పారు, ఇంకా అసలు భగవంతుడి పేరు ఎత్తితేనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆమెకి ఎంతో కోపం వస్తుంది అనేసి. సో భగవంతుడి కానీ భగవంతుడు అంటే ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, వాళ్ళకి ఒక్కసారే భగవంతుడి మీద కోపం అనేది వస్తుంది, భగవంతుడిని పేరు అనేది తీసుకోరనమాట. కానీ అది కాదు, అతను అలూఫ్ అని, అతనికి సంబంధం లేదు ఇదంతా కూడా అనేసి మనకి చెప్పడానికి స్వయంభూ మనువు ధ్రువ మహారాజ్ ద్వారా మనకి చెప్తున్నారనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ భగవంతుడి యొక్క ఆధిక్యత ఏంటి అనేది ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు. సో మనకి మృత్యువు శ్లోక భగవద్గీతలో ఎక్కడ వస్తుంది, నేనే మృత్యువుని అని? హరే కృష్ణ. విశ్వరూపం ఆయన దాంట్లో విభూతులు చెప్పే వస్తుంది. దాంట్లో వస్తుంది కదా మాత. విశ్వరూపం ఎస్, 11వ అధ్యాయం మృత్యు మాతాజీ. హారశ మనకి శ్లోక వస్తుంది 10.32 ఆర్ 42 అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. యా, సో ఆ శ్లోకాలు వస్తుందన్నమాట. భగవంతుడు నేనే మృత్యువుని అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. కాలరూపంలో మృత్యువుని, కాలోస్మి మృత్యుహారశ అని చెప్పేసి వస్తుందన్నమాట. సో ఇంకా ఏంటి అంటే దీనికి ఇంకా మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, అంటే ఆయన శక్తి ఏమీ తరగదు అని చెప్పడానికి మనకి ఏమంటారు దాన్ని మాతాజీ, టచ్ స్టోన్ అంటారు కదా మాతాజీ, దాన్ని ఏమంటారు తెలుగులో? స్పర్శమని మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ చింతామణి అనుకుంటా. చింతామణి, స్పర్శమణి ఏమంటారు కదా, దాని నుంచి అనేక రకాలైన మనకి నవరత్నాలు అనేవి ఉంటాయి కదా, అవన్నీ వస్తూ ఉంటాయి. అవి వస్తున్నందువలన దీని శక్తి ఏమన్నా తగ్గిపోతుందా అంటే ఎప్పటికీ దీని శక్తి అనేది తగ్గదనమాట. సేమ్ మనకి ఆ దేంట్లో ఈశోపనిషత్తులో కూడా శ్లోక ఉంటుంది, భగవంతుడి నుంచి ఎన్ని తీసినా కూడా ఆయన శక్తి తగ్గదు అని. ఏంటిది శ్లోక? ఓం పూర్ణమదం పూర్ణమిదం. అదేనా? ఎస్, కరెక్ట్. గొల్లకేశ్వరి మాతాజీ, పూర్ణమిద పూర్ణమ. సో ఆ పూర్ణం అన్నమాట. మీరు ఎంత ఎప్పటికీ భగవంతుడి నుంచి ఆయన తీస్తూ ఉన్నప్పటికీ కూడా అది ఎప్పటికీ తరగదు, పూర్ణంలాగే ఉంటుందన్నమాట. అదే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ దంతా కూడాను భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ సృష్టి బ్రహ్మ, విష్ణు, శివ వీళ్ళందరూ వస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా అంటే అంతా అయిపోయినప్పుడు భగవంతుడు కూడా ఇంకెళ్ళిపోతాడు ఉండడా అంటే అలా ఏం లేదు. లాస్ట్కి ఎవరు మిగిలి ఉండేది అంటే ఓన్లీ భగవంతుడు ఒక్కడే మిగిలి ఉంటాడు అనేది మనకి భాగవతం ద్వారా, భగవద్గీత ద్వారా మనకి తెలుస్తూ ఉందన్నమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనకి ఒక ఉదాహరణతోటి చెప్తూ ఉన్నారనమాట. తండ్రి ద్వారానే ఇవి జరుగుతాయి అని, మనకి జన్మ మృత్యు జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు కదా. దానికి ఏంటంటే మనకి సోషల్లో మనము ఎక్కువగా చదువుకున్నాము, ఈ హిట్లరు అని, నెపోలియన్ బోనపార్జే అని వీళ్ళందరూ యుద్ధం చేయటం, చాలా మందిని చంపడము, జైలుకి వెళ్ళడము, ఇదంతా ఒక పెద్ద సోషల్లో ఒక పుస్తకమే ఉండేది, ఒక చాప్టర్ అంతా వీళ్ళ గురించి ఉండేది. దాని గురించి ఏ సంవత్సరంలో ఏ జైలుకి వెళ్ళాడు, ఎంతమందిని చంపాడు, ఇవన్నీ కూడా తెగ చదివేసి దాన్ని ఒక సీరియల్ లాగా తీసి, సినిమాల్లాగా తీసేసి చాలా మందికి ఇంట్రెస్ట్ కలిగించేలాగా అవన్నీ ఉంటాయి. సో అలాంటి విషయాల మీద మనకి ఆసక్తి అనేది ఉంటుంది. కానీ అసలు ఈ హిట్లర్ని ఎవరు సృష్టించారు, చివరికి హిట్లర్ ఎలా చనిపోయాడు, ఏ విధంగా చంపబడ్డాడు, అది ఎవరి ద్వారా జరిగింది అనేది డీటెయిల్స్ కనుక్కుందాము అనే దానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో అతని ఎంత పుస్తకాలుగా మనం ఏంటంటే మనం చదువుకుంటున్నాం, కానీ అసలు ఎవరు దీనికి ఈ సృష్టి ఎందుకు జరిగింది, ఈయన ఈ విధంగా ఎందుకు చంపుతున్నాడు ఏంటి అనేది ఎవరు కూడా అసలు దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలాంటిది ఓన్లీ భక్తులైన వాళ్ళు మాత్రమే దాని మీద అభిరుచి కలిగి ఉండి దీని అంతటికి వెనకాల ఎవరు ఉన్నారు, భగవంతుడు ఈ విధంగా ఎందుకు జరిగింది, అతను ఏం చేసి ఉండొచ్చు పోయిన జన్మలో, ఇవన్నీ కూడా మనము
చూసుకుంటాం అనమాట. సో అందుకే ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తే సృష్టికర్త, పోషకుడు, లయకారకుడు అయిన వాని అందే వారు అభిరుచిని కలిగి ఉందరు. భక్తులు అనే వాళ్ళు ఎప్పుడు కూడాను ఓన్లీ భగవంతుడికి సంబంధించిన వాటి మీదే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. దానివల్లే ఈ కృష్ణ భక్తి భావన దానికి ప్రయోజనం ఇదే అనమాట. మనకు అందుకే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనకి మెటీరియల్గా ఉన్న థింగ్స్ అన్నిటి మీద ఆటోమేటిక్గా కోరికలు. ఇంతకుముందు నవళ్ళు చదివేవాళ్ళం, సినిమాలు చూసేవాళ్ళం, విపరీతంగా సీరియల్స్ చూసేవాళ్ళము. ఇవన్నీ కూడా తగ్గిపోయి ఎప్పుడెప్పుడు భాగవతం చదువుకుందామా, ఎప్పుడెప్పుడు మనం భగవంతుడి గురించి తెలుసుకుందామా అని ఆ ఇంట్రెస్టే మనకి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒక్కరోజు మనం క్లాస్ వద్దు మానేద్దాము అంటే మీరు అందరూ ఏమంటున్నారు, లేదు లేదు మాతాజీ ఈ టైంకి ఇలాగ అలవాటు అయిపోయింది మాకు, ఈ క్లాస్ లేకపోతే దీనికోసం ఎదురు చూస్తూ ఉంటాము అనే విధంగా చెప్తున్నారు. సో భక్తులు అనే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మామూలు వాళ్ళకి ఏంటంటే ఈ భగవంతుడి దాని మీద కన్నా కూడాను ఏమంటారు అని యాక్షన్స్ వీటి మీద, గాసిప్స్ మీద, వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనేసి. సో మెయిన్ ఏంటి, భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటి అనేది మెయిన్గా స్వయంభూ మనువు ధ్రువ మహారాజ్కి చెప్తూ ఉన్నారనమాట. సో 20వ శ్లోకంలో ఏం చెప్తారా అనేది చూద్దాం. సో కాలము భగవంతుడే నథింగ్ బట్ కాల రూపంలో జన్మ మృత్యువులు అనేది కలుగజేస్తూ ఉంటాడు అని చెప్పేసి తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు 21 శ్లోకాల్లో ఏంటి అంటే, సరే ఇప్పుడు అంటే భక్తులకు ఒకలాగా అభక్తులకు ఒకలాగా పార్షాలిటీ అని పక్షపాతం చూపిస్తాడా భగవంతుడు అని ఏమన్నా సందేహం వస్తుందేమో అనేసి ధ్రువ మహారాజ్కి అట్లా ఏమీ లేదు అని మనకి 21 శ్లోకాల్లో ఆయనకి పక్షపాతం కూడా ఉండదు అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారనమాట. न वै स्वपक्षोऽस्य विपक्ष एव वा परस्य मृत्योर्विशतः समं प्रजाः तं मनुधावन्त्यनीशा यथा रजांस्य निलम्भूतसङ्घाः स वै स्वपक्षोऽस्य विपक्ष एव वा परस्य मृत्योर्विशतः समं प्रजाः तं धावमानमनुधावन्त्यनीशा यथा रजास्य यनिलं भूतसङ्घाः. చదవండి మాతాజీ. హరే కృష్ణ. నవైస్వపక్షోస్య వివక్ష ఏవ వా పరస్య మృత్యోర్విశతః సమం ప్రజాః తం దావమానం అనుదావంత్యనీషా యథా రజాంత్యనిలం భూతసంగాః. ఈ భౌతిక జగమున్న భగవానుడు కాలరూపమున నిలిచి ఉన్నాడు. అతడు ఎల్లరి ఎడ సమభావంతో పట్టించును. ఎవడును అతని స్వపక్షం గాని విపక్షం గాని కాడు. కాల పరిధిలో ప్రతి ఒక్కడును తన కర్మానుసారము సుఖదుఖములను అనుభవించును. గాలి వీచినప్పుడు దానితో పాటు ధూళి కణములు ఎగురున్నట్లు కర్మానుసారముగా మనుజుడు దుఃఖించుట జరుగుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, కర్మ సిద్ధాంతం చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే భగవంతుడు ఒకళ్ళకి ఎక్కువ ఆయుష్ ఇవ్వడం, ఒకళ్ళకి తక్కువ ఆయుష్ ఇవ్వడము, ఒకళ్ళకి కష్టాలు ఇవ్వడం, ఒకళ్ళ సుఖాలు ఇవ్వడం అనేది భగవంతుడు చెయ్యడు. అతను అందరికీ కూడా సమంగానే ఉంటాడు, సమత్వ భావంతోనే ఉంటాడనమాట. ఎందుకు అంటే అది మన కర్మానుసారం అనేది మనకి సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి అని. దానికి ఎగ్జాంపుల్గా ఏంటి, గాలి వీస్తుంది అనుకోండి, దాంతో పాటు దుమ్ము, ధూళి, దూది అన్నీ కూడా ఎగురుతూ ఉంటాయి అన్నమాట. సో అదే విధంగా మన కర్మానుసారంగా మనకి సుఖాలు, దుఃఖాలు, జన్మ మృత్యులు అనేవి వస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మనకి భగవద్గీతలో ఉంది శ్లోక, ఎవరికైనా గుర్తుందా? భగవంతుడు పక్షపాతం చూపించడు అనేసి. సమోహం సర్వభూతేషు. ఎస్, కరెక్ట్. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః. ఓకే, ఆయనకి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండనే ఉండదు. అది ఐ థింక్ 9.29 అనుకుంటా శ్లోక నెంబరు, సమోహం సర్వభూతేషు శ్లోక. సో ఆ విధంగా ఏంటంటే భగవంతుడు అన్నిటికీ ఆది కారణం అయినప్పుడు, అదే చూడండి ఆది కారణం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో స్టార్టింగ్ భగవంతుడే దీన్నన్నిటికీ కూడా. అలా అని అది ఆయన ద్వారా జరుగుతున్నాయా అంటే ఆయన ద్వారా కాదు, అది ఏంటంటే మన యొక్క కర్మానుసారము. సో నేను ఎప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాను,
ఒకసారి గౌరాంగ దర్శన్ ప్రభు చెప్పారు. ఆ ఒక మనుషులంతా కూర్చొని ఉన్నారు. ఒక అతని దగ్గర 20,000 ఉన్నాయి, ఒక అతని దగ్గర 10,000 ఉన్నాయి, ఒక అతని దగ్గర డబ్బులే లేవు. వాళ్ళందరి మధ్యలోకి ఒక దొంగ వచ్చాడు. దొంగ వచ్చి 20,000 అతన్ని వదిలేశాడు. 10,000 అతని దగ్గరే దొంగతనం చేసి 10,000 తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఏంటంటారు, అక్కడ 20,000 ఎక్కువ ఉన్నాయి కదా, ఆయన దగ్గర దొంగిలించుకోండి, ఈ 10,000 అతని దగ్గర ఎందుకు దొంగిలించాడు? అది ఏంటంటారు రీజన్? కర్మానుసారం మాతాజీ, కర్మానుసారం. యా, అది కర్మను. ఆయన ఏంటంటే ఆ టైంలో అతనికి ఆ బాధ పడాలని ఉంది, ఆ డబ్బులు పోయిన బాధ. లేకపోతే ఇంకా ఈ దొంగకి ఇంకా హ్యాపీ కదా, 20,000 దొంగతనం చేశాడు అనుకోండి, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. కానీ వెళ్ళి ఎగ్జాక్ట్గా ఆ 10,000 ఉన్న అతని దగ్గర ఎందుకు చేస్తాడు? మనం ఆల్రెడీ మనం కూడా చూసాం. మనం మొత్తం ఫ్లైట్ అంతా కూలిపోతే ఒకే ఒక్క మనిషి బతికాడు. ఏంటంటారు అది? అసలు భగవంతుడు మిరాకిల్ తాను అనాలా, ఏమనాలి దాన్ని? అతనికి ఇంకా ఈ భూమి భూమి మీద మీద అతనికి ఇంకా భూమి మీద చేయవలసిన నూకలు ఉన్నాయి కార్యక్రమాలు అతనికి. ఉన్నాయి. అతని కర్మానుసారం అతనికి అప్పుడే చనిపోవాలని లేదు. అందుకని అందరూ చనిపోయినా కూడా ఆ ఒక్క మనిషి నెమ్మదిగా లేచి వచ్చాడు. పెద్దగా ఎక్కువ దెబ్బలు తగలలేదు ఆయనకి. ఆ, అలాగా చూడండి. సో కొంతమంది ఆ ఫ్లైట్కి అనుకోకుండా లేటుగా వెళ్ళిపోయి 5 నిమిషాలు లేట్ తోటి వాళ్ళు వెళ్ళలేకపోయారు. అయ్యో ఫ్లైట్ పోయింది అని బాధపడుకుంటూ వెనక్కి వెళ్తున్నారు. వాళ్ళు ఇంకా రిటర్న్ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఈలోగానే న్యూస్ వచ్చింది, ఫ్లైట్ కూలిపోయింది, అందరూ చనిపోయారు అనేసి. సో మరి ఏంటంటారు, ఎందుకు జరిగింది ఇదంతా? సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కర్మానుసారం. మన యొక్క కర్మ, మనం ఏం చేసుకున్నాం. పోనీ మనకు అవన్నీ గుర్తుంటాయా? మనకి ఏమీ కూడా గుర్తుండవు అనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు, మనకి పక్షపాతం చూపించి అందులో ఉన్న అందరినీ చంపేసి ఒక్క మనిషినే బతికించాడా భగవంతుడు అంటే అది ఏమీ కాదు. అది అంతా కూడా మన సుఖము దుఃఖము, మనకి జన్మ మృత్యు ఇవన్నీ కూడాను మన మీదే ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా ఏం చెప్తారు అంటే జన్మ మృత్యు ఉంది కదా, సో దానికి మనం బర్త్ అండ్ డెత్, బి టు డి, ఈ మధ్యలో మనకి ఒకటి సి అనే లెటర్ వస్తుంది. దీన్ని ఏమనుకోవాలి మనం? కర్మ. కర్మ. ఓకే, ఇంకా చాంటింగ్. 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 ఓకే, ఇంకా చాయిస్ మాతాజీ, స్వతంత్రం. మనకి భగవంతుడు స్వతంత్రం ఇచ్చాడు అనమాట. లిటిల్ బిట్, మనకి పూర్తి స్వతంత్రం కూడా ఇవ్వలేదు. అది ఇస్తేనా ఇంకా దారుణం అయిపోయి ఉండేది మన పరిస్థితి. చిన్న స్వతంత్రమే మనకి ఇచ్చాడు. దాన్ని మనం మంచిగా ఉపయోగపెట్టుకుంటామా దుర్వినియోగపరుచుకుంటామా అనేది మనలో ఉందన్నమాట. ఆ చాయిస్ అనేది, ఆ చాయిస్ ద్వారానే మనం డెత్ వైపుకి అనేది వెళ్ళిపోవాలా, లేకపోతే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలా అనేది డెసిషన్ మనమే, మన డెస్టినేషను మనమే డిసైడ్ చేసుకుంటున్నాం అనమాట. సో అదే ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. సో మనము కొంచెం స్వతంత్రము, మన భగవంతుడు స్వతంత్రమే అతను, కానీ ఏంటంటే మనకి కొంచెం ఇచ్చారు, దాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది మనం అనమాట. సో యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా చెప్పుకున్నట్టే, మనం ఏంటంటే భౌతిక ప్రకృతి మీద ఆ ఏమంటారు, ఎప్పుడు నువ్వేనా ఎంజాయ్ చేసేది, నువ్వే నియామకుడిగా ఉంటావా, మేము ఉండమా అనేసి మనం ఫైటింగ్కి వచ్చాం భగవంతుడి దగ్గరికి. భగవంతుడు చెప్పాడు, నాయనా వద్దు, మీరు వెళ్ళదు. అధికారం. హరే యా కృష్ణ మాతాజీ, మాతాజీ. ఒక చెప్పండి. ఆవుని చెట్టుకు కట్టేసి ఉదాహరణ కూడా చెప్తారు కదా మాతాజీ. ఆ పగ్గం ఎంత దూరం పోతే అంత దూరం దాని ఇష్టం ఉన్నట్టు చేస్తుంది. మనం కూడా అవును, భగవంతుడు అట్లా కొంచెం స్వాతంత్రం ఇచ్చిండు. స్వతంత్రం. ఎస్ మాతాజీ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం అప్పటికి చెప్పాడు, మనకి బాగోదు, మంచిది కాదు, మీకు వద్దు అన్నాడు. లేదు లేదు లేదు, మేము చూసుకోగలము, మమ్మల్ని పంపించు అంటే సరే అని దడేలమని తోసేశాడు. మన కోసం ఒక భౌతిక ప్రపంచం తయారు చేశాడు, దాన్ని తోసేశాడు. సో మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అన్నాడు. సో మనం ఆ కొంచెం ఇచ్చిన స్వతంత్రాన్ని పట్టుకొని మనం ఏం చేసుకుంటున్నాము అనేది మనకు అనమాట. సో అందుకని ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే భగవంతుడు అందరి ఎడ సరిగ్గానే అందరికీ చెప్పాడు, దాంట్లో విన్నవాళ్ళు అక్కడే ఉండిపోయారు, వినని వాళ్ళకి భౌతిక ప్రపంచం ఇచ్చి పంపించాడు, ఇచ్చి చిన్న స్వాతంత్రం ఇచ్చాడు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టాలు తెలిసినాయి అనుకోండి. ఎలాగైతే మనకి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉంటాం కదా, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనం ఏదైతే పిల్లలు మేము కూడా వంట చేస్తాము అని మన వెనకాల పడి గొడవ చేస్తూ ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాము, సరేలే వీళ్ళకి ఇలా వినట్లేదు, ఎంత చెప్పినా కూడా కాలుతుంది అది ఇది అని చెప్తే అంటే మనం టాయ్ లాంటివి తీసుకొచ్చి కిచెన్ అనేసి ఇస్తున్నాము. సో వాళ్ళు దానిలోని వండుతారు, పెడతారు, తింటారు, ఇస్తూ ఉంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుందా లేదా,
ఇది డూప్లికేట్, ఇది అవును. కరెక్ట్ కాదు అనేసి. సేమ్ అదే విధంగా మనకి ఆ జ్ఞానం తెచ్చుకొని మనం దేని నుంచి బయటపడాలి అనుకుంటే భగవంతుడు సాయం చేస్తాడు. లేదు నేను ఇందులోనే పడి ఈ మాయలోనే ఉండి దీంట్లోనే వండుకొని దీంట్లోనే తింటా ఉంటాను అంటే నీ కర్మ అనేసి వదిలేస్తాడు అనమాట. సో అందుకని భగవంతుడు మాత్రం సమంగానే వర్తిస్తాడు. మనం చేసుకునే దాన్ని బట్టే ఈ సుఖ దుఃఖాలు అనేది, ఉన్నత నీచ స్థితులు అనేవి ఇవన్నీ కూడాను దాని వల్లనే వస్తున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే ఉదాహరణ కింద ప్రభుత్వ యంత్రాంగం అన్నమాట. సో ఇక్కడ అందరికీ అన్ని వస్తువులు సేమ్ గానే ఇస్తున్నారా లేదా ప్రభుత్వం? ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇస్తుందా? లేదు, సమంగానే ఇస్తారు. క్రమంగానే ఇస్తుంది. దాన్ని ఎలా వినియోగించుకుంటాము అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటావు అనేది, కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు, కొంతమంది మంచిగా ఉపయోగించుకొని పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ ఎగ్జాంపుల్ ఒకటి ప్రపాదులు వారు చెప్పారు. ఇంకోటి ఏంటి అంటే ఉపమానం, ఇంకోటి ఏం చెప్పారంటే మనకి గాలి వీచినప్పుడు ఎలా అయితే ధూళి కణాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయో దాని ఎగ్జాంపుల్ తీసుకొని మనకేంటంటే ఈ గాలి వీస్తున్నప్పుడు మనకి మెరుపులు వస్తూ ఉంటాయి, తర్వాత కుండపోతగా వాన కురుస్తూ ఉంటుంది. మరి ఈ విధంగా ఏంటంటే మళ్ళీ ఆ వర్షం వలన అరణ్యాలు వృద్ధి అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా భగవంతుడు ఏంటంటే అందరికీ ఆ వర్షం అనేది, గాలి అనేది వీస్తుంది. దానివల్ల కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. కానీ అందరికీ మంచి జరగాలనే చేస్తారు. దాన్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటాము అనేది మన మీద ఆధారపడి ఉంటుంది అనేసి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఆ వర్షం వలన ఏమవుతుంది, మనకి అరణ్యాలు వృద్ధి చెందుతాయి, మనకి వనరులు పెరుగుతుంటాయి, మనకి నీళ్ళ ఇబ్బంది ఉండదు. సో అలా కాకుండా ఈ వర్షం ఎందుకు వస్తుందని తిట్టుకొని ఆ వర్షం రాకుండా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ అందరికీ సమంగానే భగవంతుడు ఇస్తాడు అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు మెయిన్గా చెప్పాలనుకుంటున్నారు. సో మనకి దానికి కుమ్మరోళ్ళు వ్యవసాయదారుని ఉదాహరణ ఇస్తారు కదా మాతాజీ. అవును మాతాజీ. అది ఇద్దరు బిడ్డలు అయితే వ్యవసాయదారుని బిడ్డ దగ్గరికి పోతే నాన్న వర్షం పడి మంచిగా అయింది, మా పంట చేలకు బాగా లాభం ఉంది అని ఆ కూతురు అంటది. ఇంకో కూతురు కుమ్మరోళ్ళు ఉంటే అక్కడికి పోతే ఏం వాన నాన్న, మా కుంటలన్నీ కాలుతలేవు, బట్టి అంటుకుంటలేదు నాన్న, ఇదేం వర్షం అంటది. దానికి ఉదాహరణ ఇచ్చారు కదా మాతాజీ. అవును, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎనీహో మనకేంటంటే కాలం అనే శక్తి ద్వారా భగవంతుడి జన్మ మృత్యు ఇవన్నీ అనేవి జరుగుతూ ఉంటాయి. మనకి మధ్యలో సి అనే చాయిస్ ఉంది, కానీ భగవంతుడిది ఏమి లేదు, అది మనమే చేసుకొని మనం చేయాలి. సో మన కర్మానుసారమే సుఖ దుఃఖాలు, ఉచ్చజీతి నీచజీతి అనేది మనకి జరుగుతుంది అనేది తెలుసుకున్నాం అనమాట. ఎందుకు ఇవన్నీ ధ్రువుకు చెప్తున్నాడు అంటే ధ్రువుడు మళ్ళీ భగవంతుడి బ్లేమ్ చేయకూడదు అనేసి. ఎందుకంటే నా తమ్ముడిని ఎందుకు అలా చంపేశాడు, అందుకని అతను పక్షపాతం చూపించాడు అది అనుకోకుండా ఉండటానికి భగవంతుడే కాదు, భగవంతుడి యొక్క శక్తులు ఎలా పనిచేస్తున్నాయి, దాని వలన మన కర్మ వలన ఇదన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. 21 కూడా సేమ్ అదే శ్లోక. ఆయుషోపచయం జంతు తథైవ పచయం విభు ఊభాభ్యాం రహిత స్వస్థో దుస్తస్య విదధాత్యసౌ. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? సరోజనమాత చదవండి. ఆయుషోపయచయం జంతో సదైవో పచయం విభు అవాభ్యాం రహితం స్వష్టో దుస్తస్య విదాత్యసౌ. విష్ణు భగవానుడు సర్వశక్తివంతుడు, జీవుని కర్మలకు ఫలప్రదాత అతడే. ఆ విధంగా ఒక జీవి ఆయువు తక్కువగాను ఇంకొక జీవి ఆయువు అధికముగాను ఉన్నప్పటికీ అతడు ఎల్లప్పుడూ దివ్య స్థితిలో నెలకొని ఉండును. అతని ఆయువును పెంచుట తగ్గించుట అనేది ప్రశ్నయే ఉదయించదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇందాక మనం అనుకున్నట్టు మన కర్మల ప్రకారంగా మనకి ఆయుష్ అనేది, మనం ఇందాక ప్లెయిన్ ఎగ్జాంపుల్ చెప్పుకున్న వాళ్ళందరికీ ఆయుష్ లేదు కాబట్టి వాళ్ళు చనిపోయారు, ఇతను చనిపోలేదు, వాళ్ళకి ఇంకా కొంచెం ఆయుష్ ఉంది. సో అందుకని మనం చూస్తూ ఉంటాం, మంచాలన పడిపోయి ఉంటారు కొంతమంది, వాళ్ళకి మాకు చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి చావే రాదు. అలా అని పాపం కొంతమంది 20 ఏళ్ళు 30 ఏళ్ళే ఉంటారు, వాళ్ళకి హార్ట్ అటాకులు రావడం చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో వీటిని బట్టి మనకి ఏమర్థమవుతుంది, భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఆయన ద్వారానే అన్ని ఫలప్రదాత కూడా ఆయనే. కానీ ఆ ఫల అనేది ఎలా దొరుకుతుంది అంటే మన కర్మలకి తగ్గట్టుగా మనకి దొరుకుతుంది అనేసి చెప్తున్నారు. అలా అని భగవంతుడికి కూడా ఆయుష్ పెరగడం తగ్గడం అనేది ఉంటుందా అంటే
ఏమీ ఉండదు. సో ఇందాక మనకి సరోజన మాత చెప్పినట్టు సూర్యుడు ఎగ్జాంపుల్ అన్నమాట. ఆయన ఇక్కడ అస్తమిస్తున్నాడు అంటే ఇంకెక్కడో ఉదయిస్తున్నాడు, అంతేకాని భగవంతుడికి రావడం పోవడం అనేది ఏమీ ఉండదు. కాకపోతే మనకి ఏంటంటే ఆ మేఘం లాగా మనకి ఆ మాయ అడ్డం ఉండి మనం భగవంతుడిని చూడలేకపోతున్నాం అంతే తప్ప భగవంతుడు లేడు అని కాదు అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రభుపాదుల వారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, మనకి దోమ నుంచి బ్రహ్మ వరకు ఎవరు తీసుకున్నా అందరూ కూడా ఈ భౌతిక జగత్తులో ఉండేవారు. ఇలా అందరూ మనం ఇప్పుడు దోమ అయినా బ్రహ్మ అయినా ఎవరు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, మనందరం కూడా భగవంతుడి యొక్క అంశలమే అన్నమాట. కాకపోతే అండి దోమకు ఆయుష్ ఎంత? చాలా తక్కువ. బ్రహ్మకి ఎంత ఆయుష్? చాలా ఎక్కువ. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం భగవద్గీతలో మనకి ఆయనకి ఎన్ని 100 సంవత్సరాలు మాతాజీ. 100 సంవత్సరాలు అయితే ఒక్క రోజు మాతాజీ. ఎంత మాతాజీ? 100 సంవత్సరాలు అయితే ఒక్క రోజు మనకి లేదు మాతాజీ. లేదు మనకి మాతాజీ, బ్రహ్మకి 100 సంవత్సరాలు ఒక రోజు కాదు మాతాజీ. అంటే మనకి 100 సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి ఒక్క రోజు అని చెప్పినట్టు విన్నాను మాతాజీ. లేదు సారీ. లేదు మాతాజీ, లేదు లేదు కాదు మాతాజీ, మాతాజీ. కానే కాదు. బ్రహ్మ యొక్క ఒక్క రోజు చూసుకున్నాము అంటే మనకి 4 యుగాలు ఏవైతే ఉన్నాయో మనకి సత్యయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కలియుగము, ఈ 4 యుగాలని మనము కలిపితే మహాయుగం అంటాము. అలాంటి 1000 యుగాలని కలిపితే 1000 మహాయుగాల్ని కలిపితే బ్రహ్మ యొక్క ఒక్క రోజు మాతాజీ. మీకు 100 ఒక సంవత్సరాలు రాత్రి ఒక రాత్రి కదా మాతాజీ, మొత్తం ఒక ఒక రోజా పూట, మాతాజీ? ఒక రోజు కూడా చెప్పకూడదు, ఒక పూట చెప్పాలి అదే ఆయనకి. ఒక రాత్రి ఒక పగలు. యా, ఎస్ మాతాజీ. సో అందుకని మాతాజీ ఇది మీరు ఎక్కడున్నారో అది తప్పు మాతాజీ. ఓకే. సో ఆ ఓకే విధంగా మాతాజీ. దోమను చూసాము అంటే ఒక పూట కూడా ఉండదు. దానికి ఏంటంటే మన మీద వాళ్ళని టక్కన కొట్టామంటే చచ్చిపోతుంది. సో అలాగా దోమకి అతి తక్కువ ఉంటుంది, బ్రహ్మకి అతి సుదీర్ఘ, మనం కౌంట్ కూడా చెయ్యలేదన్నమాట. ఇదంతా కూడా ఏంటి అంటే మన యొక్క కర్మ ఫలానుసారం. ఎందుకంటే బ్రహ్మ అవ్వాలి అంటే మనం చెప్పుకున్నాము 100 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి తప్పు చేయకుండా భగవంతుడిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండే వాళ్ళకు మాత్రమే ఆ పదవి వస్తుంది అని చెప్పేసి. సో ఈ విధంగా ఏంటి అంటే మన కర్మ ఫలాలే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఒక్కొక్క ఇంకా చతుర్యుగంలో 14 మంది మనుగులు వస్తారని చెప్తారు కదా మాతాజీ. అవును మాతాజీ, అవును. అసలు మనం ఆ లెక్క ఇంకా కడతామా మాతాజీ? యా. అసలు ఆ లెక్క కడతామా, అది ఊహిస్తామా మాతాజీ? అసలు ఊహించలేను మాతాజీ ఆశ్చర్యం టైం. అనిపిస్తుంది ఒక్కొక్కటి. హరే కృష్ణ మాతాజీ. అందరు బ్రహ్మలకు అదే ఉంటుందా మాతాజీ? ఒక్క బ్రహ్మకు మాత్రమేనా? ఇంకా చాలా బ్రహ్మలు ఉంటారు కదా మాతాజీ. అందరు బ్రహ్మలకి మాతాజీ ఇదే టైం షెడ్యూల్ ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళ యొక్క తలలు అనేది హరే కృష్ణ. వాళ్ళ యొక్క భూమి ఎంత విస్తీర్ణం ఉంది అని దాన్ని బట్టి తలలు మాతాజీ 1,000,000 తలల దాకా ఉంటాయి. కానీ బట్ బ్రహ్మ యొక్క ఈ పీరియడ్ మాత్రం ఇదే మాతాజీ. మాతాజీ ఓకే. ఏ లోకంలో లెక్క ఆ లోకంలో ఉంటదని చెప్పారు కదా మాతాజీ. అదే మాతాజీ. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి దేవలోకాలకి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏంటిది మనకి 6 నెలలు వచ్చేసి వాళ్ళకి ఒక రోజు అన్నమాట. సో ఆ విధంగా ఇదే క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఏ క్యాలిక్యులేషన్ ఉన్నా కానీ ప్రతి మనిషికి కూడా 100 సంవత్సరాలే. ఎస్ మాతాజీ. బట్ అంటే సూర్యలోకంలో వాటిలో తేడాగా ఉంటుంది మాతాజీ. 100 సంవత్సరాలు. ఎస్ ఎస్ మాతాజీ, కరెక్ట్. మాతాజీ అన్నింటికంటే చిన్న అది మన ఈ 4 తలల బ్రహ్మే అంటారు. లేదు మాతాజీ, ఒక తల బ్రహ్మ కూడా ఉంటాడు మాతాజీ. ఉన్నారా? ఉన్నారు. యా. మనకి చైతన్య చరితామృతాలు వస్తుంది మాతాజీ. మనకి శివుళ్ళు కానీ మళ్ళీ వీళ్ళు బ్రహ్మలు అంటే బ్రహ్మ నేను వచ్చాను అని చెప్తే భగవంతుడు ఏ బ్రహ్మ వచ్చాడు అని అడిగితే ఎంతమంది బ్రహ్మలు ఉన్నారు ఏంటి అనేసి భగవంతుడిని అడుగుతాడనమాట. అడిగితే నువ్వే కాదు ప్రతి ఒక్క యూనివర్స్కి విశ్వం ఏదైతే ఉందో ప్రతి విశ్వానికి ఒక్కొక్క బ్రహ్మ ఉంటాడు. ఎందుకంటే ప్రతి విశ్వానికి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణు, ఆ గర్భోదక సాయి విష్ణు నుంచి మళ్ళీ ఒక్కొక్క బ్రహ్మ వస్తూ ఉంటాడు అనమాట. సో ఆయనకి ఎన్ని తలలు ఉంటాయి అనేది ఏంటి అంటే ఆయనకి ఎంత విస్తీర్ణం, ఆ విశ్వం యొక్క విస్తీర్ణం ఎంత ఉందో దాన్ని బట్టి బ్రహ్మ తలలు ఉంటాయి అని చెప్పేసి చెప్తారనమాట దాంట్లో. ఓకే. ఒక్క తల ఉన్న బ్రహ్మ ఏ విశ్వానికి అనేది తెలుస్తుంది తెలియదు మాతాజీ, నాకు అంత నాలెడ్జ్ నా దగ్గర లేదు. అసలు మనకి మామూలుగా దీంట్లో వస్తుందా? మధ్యలీల
అంత్యలీల మాతాజీ అది ఆ మధ్యలీలలో వస్తుంది అనుకుంటా మాతాజీ, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. అంత్యలీల అని మధ్యలీలలో ఒక స్టోరీ వస్తుంది. ఇది మనకి భగవంతుడి యొక్క బ్రహ్మ యొక్క అదే ఒక విస్తీర్ణం బట్టి వాళ్ళకి తలలు ఉంటాయి అని చెప్పడానికి ఈ లీల చెప్తారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారిని ఏంటి అజ్ఞాతాత్ కర్మణ్యత్ర లోకోయం కర్మ బంధన మనకి 3rd చాప్టర్లో శ్లోకం ఉంది కదా, సో అది చెప్తూ ఉన్నారనమాట. మనము ఏంటి అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు కర్మ ప్రకారంగా జరుగుతుంది అన్నారు. సో మనం ఈ కర్మని ఏ విధంగా చేయాలి అనేది మనకి ప్రపాదుల వారు చెప్తున్నారనమాట. ఎలాగా అంటే మనకి ఆ కర్మల్ని భగవంతుడి తృప్తి కోసం మరల్చుకొని చేశామనుకోండి, అప్పుడు మనము కర్మ ఫలాలకి బంధితులం కాకుండా ఉంటాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. లేకపోతే ఏమవుతుంది, మనకి దేవతల్ని పూజ యాంతి దేవవ్రత దేవన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాన్ని యాంతి బుద్ధేజ యాంతి మధ్యాచినోపి మాం శ్లోకం ఉంది కదా మనకి 9.25లో. సో మన పితృదేవతలను పూజ చేస్తే పితృదేవులకి వెళ్తాము, భూతాన్ని పూజ చేస్తే భూతులాకి వెళ్తాము, పితృదేవతలను చేస్తే పితృలోకాలకి వెళ్తాము, దేవతల్ని పూజ చేస్తే దేవతా లోకాలకి వెళ్తాము, నన్ను ఎవరైతే పూజిస్తారో నా లోకానికి వస్తారు అనేసి భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. సో అందుకని మన యొక్క కర్మని మనము భక్తి యోగం ద్వారా కర్మ ఏమంటారు కర్మ బంధనాల్లో లేకుండా, అంటే అప్పుడు ఆ కర్మ ఏమవుతుంది, మనం కర్మ బంధంలో పడకుండా చేసే కర్మని ఏమంటాము? అకర్మ మాతాజీ. ఎస్, అకర్మ, కరెక్ట్ మాతాజీ. సో మనము అకర్మ అనేది చెయ్యాలి. అకర్మ అంటే ఏంటి అంటే భగవంతుడి యొక్క తృప్తి కోసం చేసి మన ఇంద్రియాల తృప్తి కోసం అనేది చేయకుండా ఉంటే అప్పుడు మనకి ఆ కర్మ ప్రతిఫలం అనేది ఉండదు. దానివలన మనకి జన్మమృత్యువులను తప్పించుకొని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం అనమాట. సో అదే మనకి భక్తినాథ ఠాకూర్ రాస్తూ ఉన్నారు. మిత్రమా, కాలరూప తరంగములో నీవు కొట్టుకొని పోవచ్చున్నావు, దేవదేవుని నిత్యదాసుడు అనే విషయంలో నీ వెరుగు యత్నించము. సో మనము మర్చిపోయాము, మనం అసలు ఎటర్నల్ సర్వెంట్ అనేది మనం మర్చిపోయాము. సో అది మనకు గుర్తు తెచ్చుకొని మనము నిత్య సుఖుడివి కాగలవు. అంటే ఏంటంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు అక్కడ మొత్తం నిత్యం సుఖమే ఉంటుంది మనకి, ఇంకా ఈ దుఃఖము ఇవన్నీ కూడా ఉండవన్నమాట అని మనకు చెప్తూ ఉన్నారు. సో 22 కేచిత్ కర్మ వదంత్యేనం స్వభావమపరే నృప ఏకే కాలం పరే దైవం పుంసః కామముతాపరే. హరే కృష్ణ ఇందా నుంచి ఎవరో చదువుతానంటున్నారు. ఒక్క నిమిషం సరోజ మాతాజీ. ఓకే మాత, నో ప్రాబ్లం. హరే కృష్ణ మాతాజీ. ఓకే నేనా చదవండి. కేచిత్ కేవర్మ వద్యంత్యేనం వదంత్యేనం స్వభావమపరే నృప ఏకే కాలం పరే దైవం పుంసః కామముతాపరే. హరే కృష్ణ. వివిధ రకములగు జన్మలకు వాటి సుఖ దుఃఖములకును కర్మఫలమే కారణమని కొందరు వివరింతురు. ఇంకొందరు దానిని స్వభావము కారణమని, మరికొందరు కాలము కారణమని, ఇతరులు దైవమే కారణమని, ఇంకను కొందరు దానికి కామమే కారణమని పలుకుతురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇది మరి ఎవరికి అర్థం కాదా, ఈ కర్మమే మనందరికీ కారణము అని, దీని వెనకాల భగవంతుడు ఉంటాడు అని, ఇదంతా ఎవరికి అర్థం కాదా అంటే ఇది భగవంతుని అర్థం చేసుకోవడం అనేది అది అంత ఈజీ కాదు అనేది ఇక్కడ మనకి మెయిన్గా చెప్తున్నారనమాట. ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఏం చెప్పుకుంటారు, ఈ సుఖ దుఃఖాలకి మనకి కారణం ఏంటి అంటే కర్మ ఫలమే అని కొంతమంది అంటారు. అంటే మనం ఏ పని చేస్తామో దాన్ని బట్టి జరుగుతుంది అనేసి కొంతమంది చెప్పుకుంటారు. ఇంకొందరు ఏంటంటే స్వభావం, మన యొక్క స్వభావ రీత్యా మనము చేస్తున్నాం కాబట్టి దాని వలన వచ్చాయి అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏంటంటే కాలం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి చెబుతారు. కొంతమంది భగవంతుడు దైవమే కారణము అని చెబుతారు అనమాట. ఇంకొంతమంది ఏంటంటే మన కోరికలు కారణము అని చెప్తారు. సో ఇవన్నీ ఏంటంటారు, కరెక్టా కాదా? మన సుఖ కరెక్టే మాతాజీ, కరెక్టే ఒక్కడు మాతాజీ. ఒక్కొక్క రకంగా చెప్తారు మాతాజీ.
అంటే ఉన్నాయి కదా. కానీ ఇవన్నీ చెప్తున్నారు కానీ అసలు మెయిన్ గా కన్క్లూజన్ ఎవరైనా చెప్తున్నారా? దీని వెనకాలంతా భగవంతుడు ఉన్నాడు, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ అనేది చెప్పట్లేదు అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటల్ స్పెక్యులేషన్, వాళ్ళ యొక్క ఆలోచనలతోటి వాళ్ళు ఏదేదో రకాలుగా ఊహించుకుంటూ ఉన్నారు. సో మనకి చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్ళాలి అనుకున్నాను అనుకోండి, ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను రూట్ అడిగితే బెటరా, లేకపోతే నేను ఈ రూట్లో వెళ్తాను, ఈ రూట్లో వెళ్తాను, ఈ రూట్లో వెళ్తాను అని డిఫరెంట్ గా వెళ్ళి నా అంతటి నేను కనుక్కుందాము అని అనుకుంటాం, అది కరెక్ట్ అంటారా? వెళ్ళిన అది వాళ్ళని అడిగితే అడగడం కరెక్ట్ correct. మాతాజీ. వెళ్ళి ఎటు వెళ్ళాలి అని అడిగి వెళ్ళడం మంచిది మాతాజీ. నెక్స్ట్ ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని అడిగితే ఏమవుతుంది? ఇదిగో ఇలాగే ఉంటుంది, చెప్పలేదు ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్తారు, చెప్పలేదు. సరిగ్గా చెప్పరు. ఏమోండి ఇటు కూడా వెళ్ళొచ్చేమోనండి, ఏమోండి ఇటు కూడా వెళ్ళొచ్చేమోనండి, వెళ్ళి చూడండి అని చెప్తారు. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి ఇక్కడ రకరకాల మీమాంసకులని, నాస్తికవాదులని, జ్యోతిష్ శాస్త్రవేత్తలని, కాముకులని, మనకి రకరకాల ఫిలాసఫీ తత్వాలు నేర్పే వాళ్ళు అనేక రకాలు ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ మీమాంసకులు అన్నాం అనుకోండి, వీళ్ళకి ఏంటి అంటే మనకి ఏ పని అన్నా చేస్తే దానికి లాభం రావాలి, కర్మ కాండ గురించి ఎక్కువ చెప్తారు. మీరు ఇందాక కర్మ ఫలము అన్నాం కదా, అంటే ఏంటంటే నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కానీ మనకి అది కరెక్టా? అసలు మన సుఖదుఖాలకి కారణం, మనం ఈ సుఖదుఖాలు పోవాలి అంటే ఏం చేయాలి? మంచి కోరికలు చెడు మాతాజీ. హరే కృష్ణ. సన్యాసం మాతాజీ ఏం చెప్పారు? మనకేంటి కారణం అంటే మన కోరికలే మనకి ఇవన్నీ కారణం అని అన్నాను మాతాజీ. కోరికలని కాదు మాతాజీ, ఫస్ట్ ఏంటి అంటే మనకి ఈ సుఖదుఖాలకి కారణము అవి రాకుండా ఉండాలి అంటే మన కర్మ సంసారము కరెక్టే. బట్ ఏంటంటే కర్మ ఫలం ద్వారా ఏమీ రాదు మనకి. మనం ఏంటంటే ఏం చేయాలి, ఈ కర్మ ఫలం లేకుండా కర్మ చేయడం అనేది నేర్చుకొని ఈ సుఖాల నుంచి బయటపడి మనం డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అది కదా మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఓకే నువ్వు మంచి పని చేస్తే మంచి వస్తుంది, చెడు పని చేస్తే చెడు వస్తుంది, కానీ దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా? ఇంకొంచెం ఎక్కువ రోజులు సుఖపడతావు. ఇప్పుడు మంచి చేసావు, పుణ్యం ఎక్కువ వచ్చింది అనుకోండి, దానివల్ల ఏంటి లాభం? మళ్ళీ రావాలి, ఇక్కడికే మళ్ళీ పుట్టాలి. అంతే కదా, మనకి దోమ నుంచి బ్రహ్మ వరకు ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళు జన్మ మృత్యు అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. కానీ ఎప్పుడైతే మనం అకర్మ అని చేస్తామో, సో మెయిన్ కాన్సెప్ట్ ఇది మాతాజీ. మేబీ రీజన్స్ అన్ని కరెక్ట్ అయి ఉండొచ్చు. ఈ రకరకాల సిద్ధాంతాలు ఏంటి అంటే ఎండింగ్ సొల్యూషన్ చెప్పట్లేదు మనకి సొల్యూషన్ ఏంటి అంటే మనకి ఓకే ఇప్పుడు మీరు అన్నట్టు కోరికలు, మాతాజీ ఇందా సన్యాసం మాతాజీ అన్నట్టు. సో ఒకళ్ళు ఏంటంటే కామకులు అనేవాళ్ళు ఏంటంటే మన కోరికల వలన అని చెప్తుంటారు అనమాట వాళ్ళు. సో కోరికలు కరెక్టే, మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, వాళ్ళందరికీ రకరకాల కోరికలు ఉన్నాయి, ఇవన్నీ కరెక్టే. కానీ ఎప్పుడైతే ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మనం ఏం చేయాలి, భగవంతుడి వైపు మళ్ళించుకోవాలి. ఏదైనా సరే ఏ పనినైనా సరే మనం మళ్ళీ మధ్యలో సెంటర్లో భగవంతుడిని పెట్టుకొని ఆయన చుట్టూతో మనం ఆ పని చేస్తూ ఉన్నాం అనుకోండి, అది అకర్మ కింద మారిపోతుంది. మనం ఇప్పుడు డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాము. అక్కడి నుంచి మనకి ఎటువంటి దుఃఖాలు అనేవి ఉండవు, అక్కడ సుఖాలే ఉంటాయి, మనకు అందరికీ తెలుసు. సో భగవంతుడితో సన్నిహిత్యంతో ఉంటాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తే సుఖ దుఃఖాలు ఉండవు, మంచి చెడులు ఉండవు, కాల ప్రభావం ఉండదు. ఇంకేంటి ప్రాబ్లం మనకి? మళ్ళీ అక్కడికి వెళ్తే తిరిగి రామని తెలుసు, ఆయన చెప్పాడు కదా, నా ధామం ఎవరు వస్తారో వాళ్ళు తిరిగి వెనక్కి రారు అని చెప్పేసి. సో ఇదనమాట. సో అందుకనే ఇక్కడ ఏంటి అంటే మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశాలమే. కానీ వాళ్ళు చెప్పినట్టు స్వభావరీత్యా కోరికల వలన కర్మఫలాల వలన వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎండింగ్ ఏంటి, మనం దీని నుంచి బయటపడడానికి ఏంటి అనేది మనకి చెప్పట్లేదు అనమాట. సో మనకి కోరిక ఏంటి అంటే మనం ఆధిపత్యం చలాయించాలి అనుకోవడం మన యొక్క పెద్ద కోరిక అనమాట. సో అందుకని మిగతా వాళ్ళ తత్వవేత్తలు చెప్పేవన్నీ కూడా వదిలించేసి మనం ఏంటి అంటే మన యొక్క సేవని భగవంతుడి వైపుకు మళ్ళించి మన కోరికను కనుక మనం పవిత్రం చేసుకున్నాము, నిజంగానే మనకి ఏదైనా ఒక స్వీట్ తినాలని ఉంది. సో ఏంది, ఓకే నేను స్వీట్ చేస్తాను, నేను భగవంతుడికి ఆఫర్ చేసి ఆ ప్రసాదం తింటాను, నీ కోరిక నెరవేరుతుంది. బట్ అది ఏమైంది, ప్రసాదం తిన్నావు కాబట్టి అది నీకు ఎటువంటి యొక్క కర్మబంధనంలో నిన్ను వెయ్యదనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా మిగతా తత్వవేత్తలందరూ కూడా ఈ జన్మ మృత్యు నుంచి బయటపడేయడానికి ఏంటి అనేది చెప్పట్లేదు, మనం భగవంతుడి యొక్క నిత్యదాసలు అనేది చెప్పట్లేదు, మనం ఏ విధంగా చేస్తే మనం ఇందులో నుంచి బయటపడతాము అనేది చెప్పట్లేదు అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు
వివరంగా చెప్తున్నారనమాట. నెక్స్ట్ అవ్యక్త అవ్యక్తస్ అవ్యక్తస్య ప్రమేయస్య నానాశక్త్యుదయస్య చ న వై చికీర్షితం తాత కో వేదాధః సంభవం. సరోజిని మాత చదవండి. హరే కృష్ణ. యా, థ్యాంక్ యూ. అవ్యక్తాస్య ప్రమేయస్య సారీ నానాశక్త్యుదయస్య చ న వై చికీర్షితం తాత కోవే. ఇది కలిపాలి మాతాజీ. ఏదమ్మా? చికీర్షితం తాత కో తాత్మ్య. ఓ వేదాథ వేదాతా స్వసంభవం. శ్రీల ప్రభుపాద కీ జై. పరతత్వము అసంపూర్ణమగు ఇంద్రియ యత్నముచే ఎన్నడును అవగాహనకు రాని విషయము. అతని ప్రత్యక్షానుభవం కూడా అసాధ్యమైనది. మహాతత్వము వంటి వివిధ శక్తులకు అతడే ప్రభువు. అతని ప్రణాళికలను గాని కర్మలను గాని ఎవడును ఎరగజాలడు. కనుకనే ఆ దేవదేవుడు సర్వకారణములకు ఆది కారణమైనను మానసిక కల్పనము ద్వారా ఎవడును అతనిని తెలుసుకొని జాలడని తీర్మానించవలెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే థ్యాంక్ యూ మాత. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ రకరకాల తత్వాలు ఉన్నాయి మనకి ఎక్కువగా. మనకి ఇందాక పైన చెప్పినట్టు జ్యోతిష్ శాస్త్రం అనేసి, మీమాంసకులు అని, కామకులు అని, ఈ విధంగా రకరకాల మనుషులు ఉన్నారనమాట. లాజిషియన్స్ అంటే న్యాయం ప్రకారం మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఈ విధంగా మనకి రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే భగవంతుడిని అర్థం చేసుకోలేరు. పరతత్వం అంటే ఎవరు? నథింగ్ బట్ భగవంతుడు అనమాట. సో అతన్ని ఎందుకు అర్థం చేసుకోలేరు అంటే మన యొక్క ఇంద్రియ యత్నాలు ఏవైతే ఉన్నాయో, మనంతటి మనం ఇందాక చెప్పుకున్నాక దారి వెళ్ళాలి అంటే మనంతటి మనం అనుకుంటే అది అసంపూర్ణం. మనకి అన్నీ కూడా ఏంటంటే ఇంద్రియాలు అసంపూర్ణం. ఎందుకు ఇంద్రియాలు అసంపూర్ణం? మనకి బాగానే పనిచేస్తున్నాయి కదా కళ్ళు, అన్ని చేతులు. భగవంతుడి దృష్టిలో పనిచేయట్లేదు మాతాజీ. ఏం కాదు మాతాజీ, అసంపూర్ణం. ఇప్పుడు ఈ గోడ వెనకాల ఏం జరుగుతుంది అంటే నేను చెప్పగలనా? నాకు కళ్ళు చూడగలవా? మనకు సంపూర్ణం లేదు, అన్ని యా, ఇంద్రియాలు మనకి అసంపూర్ణం. 4 రకాల వాటికి ఒక లిమిట్ ఉంటుంది మాతాజీ. ఒక లిమిట్ దాటి మనం ఏది చేయలేము, చూడలేము కదా. అందుకే అసంపూర్ణ మగు అని చెప్తుంది అనమాట. మనకి ఏమేంటి లోపాలు? 4 లోపాలు ఉంటాయి. ఏంటి అవి? భగవద్గీతలో అన్ని నేర్చుకున్నాం. మోహం చెందుతాం మాతాజీ. మోహం చెందుతా, ఇంద్రియాలు అసంపూర్ణము, తప్పులు చేయడము, మోస ప్రవృత్తి, భ్రమకు లోనవడము, అసంపూర్ణ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. ఎప్పుడు ఎవ్రీ టైం నా ఇతరుపుడి మాతాజీ చెప్తుంటారు. సో మనకి ఏంటంటే ఇవన్నీ కూడా 4 రకాలైన లోపాలు ఉంటాయి. మనం ఎప్పుడు మోహంలో ఉంటాం, భ్రమలో లోనవుతూ ఉంటాము. సో మనకి ఇంద్రియాలు కూడా అసంపూర్ణం అన్నమాట. అందుకని మనం ఈ ఇంద్రియాలు అసంపూర్ణంగా ఉన్న దీంతో మనం పూర్ణుడైన భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటే అది మనకి అవగాహనకి రాని విషయం అనమాట. ఇంకా ఏంటంటే భగవంతుడిని స్వయంగా చూద్దాము అనుకుంటే అది అసలే అసాధ్యము. ఎందుకంటే నిజంగా ఎదురుగా వచ్చి నుంచున్నా కూడా మన ఇంద్రియాలు అసంపూర్ణం కాబట్టి మనం గుర్తు కూడా పట్టలేము ఆయన్ని. ఇంకా ఏంటంటే మనకి ఈ ప్రకృతి తయారవ్వాలన్న, మహాతత్వం రావాలన్న అన్నిటికీ కూడా కారణం అంటే భగవంతుడే కారణం అన్నమాట. అయితే అలాంటి అతని యొక్క పనులు కానీ ప్రణాళికలు కానీ మనం స్టోరీ చెప్పుకున్నాం కదా. సో ఆయన ఎందుకు, ఎప్పుడు, ఏ విధంగా, ఎలా చేస్తారు అనేది మనకు అసలు తెలియదు అనమాట. సో అందుకని అలాంటి అన్నిటికీ కారణమైన భగవంతుడి గురించి మనం ఈ మానసిక కల్పనల ద్వారా ఎవరైనా తెలుసుకోవాలి అంటే చాలా కష్టము అని చెప్పేసి, అలా అని ఇది దీనికి కారణం అని తీర్మానించడం కూడా కరెక్ట్ కాదు. అంటే ముందైతే ఏమైతే చెప్పారో అవన్నీ అలా తీర్మానించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి బాగా ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారనమాట. ఇది ఎలాంటి ఈ మానసిక కల్పనల ద్వారా వాళ్ళంతటి వాళ్ళు చర్చించుకోవాలి, భగవంతుడు తెలుసుకోవాలి అనుకుంటే ఎలా ఉంటుంది అంటే, మనకి డాక్టర్ ఫ్రాగ్ అనేసి ఎప్పుడు ప్రభుపాదుల వారు వాడేది అనమాట. ఒక బావిలో ఒక కప్పు ఉంటూ ఉంటుంది. అది ఇంకొక పక్కన మనుషులు
అట్లాంటిక్ మహాసముద్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే ఓ ఇది ఇంకా ఎంత ఉంటుంది దీనికన్నా ఎంత రెట్లు 1000 రెట్లు పెద్దదేమో అని ఇలా ఊహించుకుంటూ అంటే దాని ఊహకి ఎంత ఉందో కొంతే దాన్ని మించి అట్లాంటిక్ మహాసముద్రం అంత ఎంతగా ఎక్స్పాండ్ అవుదాము అనుకుంటే అది అవ్వలేదు, పొట్ట పగిలిపోయి చచ్చిపోతుంది తప్ప. అందుకని ఏంటి అంటే ఆ కప్పకి ఎంత లిమిట్ ఉందో దాని వరకే అది ఎక్స్పాండ్ చేసుకోగలదు, దాని వరకే అర్థం. అంటే ఆ 3 అడుగుల బావి నుంచి మేబీ దీనికన్నా ఇంకొంచెం పెద్దది ఉంటుందేమోలే, ఇంకా ఒక 1000 రెట్లు ఉంటుందేమోలే అనుకుంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం అసలు ఈ 3 అడుగుల బావితో అసలు పోల్చగలమా ఫస్ట్ మనం? సో మనము ఆ కప్పలాగా అన్నమాట, భగవంతుడు మహాసముద్రం లాగా అన్నమాట. సో మనము ఆ మహాసముద్రాన్ని పోల్చుకుందామని చిన్న బావితో పాటు అనుకుంటుంటే అది అసాధ్యమైన పని అని చెప్పేసి. ఎందుకు అంటే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టు మన ఇంద్రియాలు ఏంటంటే మనకి ఫుల్గా ఉండవు, అసంపూర్ణంగా ఉంటాయి. కాబట్టి దానివల్ల మనం భగవంతుడిని తెలుసుకోలేము అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి, ఆరోహణ పద్ధతిలో భగవంతుడిని చేరదాము అనుకుంటే అది సంభవమా? ఆరోహణ అంటే ఈ ఆరోహణ వాహనాలు అవరోహణ. మాతాజీ, ఫ్లైట్లు, వాహనాలు యోగాన్ని ఇచ్చాను ఈ మాతాజీ. ఆరోహణ అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్ళడం, అవరోహణ అంటే పెద్దదాని నుంచి చిన్నదానికి రావడం అన్నమాట. ఎప్పుడూ కూడా మనము ఆరోహణలో వెళ్ళలేము. మనకి ఆల్రెడీ తెలిసి ఉన్న వాళ్ళ గురువుల యొక్క సాయం తీసుకొని వాళ్ళ ద్వారా మనము వెళ్ళాలి తప్ప మనము ఆరోహణ పద్ధతిలో నా అంతటి నేను తెలుసుకుంటూ పైకి పోతాను అంటే అది అయ్యేది కాదు అనేసి మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. అక్కడే రాత్రి సమయం కానీ మబ్బుతో కానీ కప్పబడిన సూర్యుడు ఉన్నప్పటికీ కూడా మన శక్తి చేత కానీ మనం ఒక లైట్ వేసి నేను సూర్యుడు ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటాను అంటే ఆ లైట్ కనిపెట్టిన వాడు ఇంతవరకు కూడా లేనే లేడనమాట. సో అలా మనంతట మనం అదే కానీ ఎప్పుడు తెలుసుకోగలం సూర్యుడు ఉన్నాడు అని? ఆ మబ్బు ఎప్పుడైతే విడిపోతుందో సూర్యుడు పైకి వస్తాడో తనంతట తానే ఆయన మనకి తెలియజేస్తాడనమాట. అత కృష్ణనామాది శ్లోకం ఉంది అత ఏంటిది? శ్రీకృష్ణ నామాది శ్రీకృష్ణ నభ్రేత్ నామాది గ్రాహ్యమింద్రియైః సేవేన్ముఖే జివాదో స్వయమేవ స్వయమేవ స్ఫురత్యత. స్ఫురత్యదః. నే అంతట నేనే ఆయన రిలీజ్ చేస్తాడనమాట. ఎప్పుడు మనం అత శ్రీకృష్ణ నామాది భవేత్ గ్రాహ్యమింద్రియ, మన సేవ అన్నీ కూడాను మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి యొక్క సేవలోకి పెట్టి ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామం తీసుకుంటామో అప్పుడే ఆయనంతటా ఆయన మనకి అర్థమయ్యేలా చేస్తాడు. అంటే ఎలా అర్థమయ్యేలా చేస్తాడు? దదామి బుద్ధి యోగంతం, గురువుని పంపించడం, గురువు ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. సో అదే ఇక్కడ మనకి సెకండ్ పారాగ్రాఫ్ అంతా కూడా ప్రపాదుల వారు దాని గురించే చెప్పారనమాట. సో మనంతట మనం తెలుసుకోవడం కన్నా కూడాను మనం ఒక గురువు ద్వారా మనము వెళ్ళి భగవంతుని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, సో ఈ సెకండ్ పారాగ్రాఫ్ అంతా కూడా అంతే. భగవంతుడి మనకి తేషాం సత్తయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనమాం ఉపయాంతితే. ఎప్పుడైతే మనకి ఆ సముద్రం లాంటి ఏదైతే అట్లాంటి మహాసముద్రం లాంటి భగవంతుడిని తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మనము గురువు దగ్గరికి వెళ్ళాలి. భగవంతుడి గురించి ఎప్పుడు మనము తేషాం సతత యుక్తానం, ఎప్పుడు ఆయన సేవ చేస్తూ ఆయన గురించి తెలుసుకుంటూ మనం గురువుల దగ్గరికి వెళ్ళి చేస్తే మనకి గ్యారంటీగా ఏదో ఒక రోజు భగవంతుడు మనకి రివీల్ చేస్తాడు అన్నమాట. సో ఇది సులభమైన పద్ధతి, మిగతా రకరకాలన్నీ కూడా ఫాలో అవ్వాల్సిన పని లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో 24 నుంచి మనం రేపు చెప్పుకుందాం మాతాజీ. ఇంకో 10 శ్లోకాలు ఉన్నాయి. ఇదంతా ఫిలాసఫీ, మనం భగవద్గీత చదివినట్టే ఉంది, అంతే కదా? మీకు కొత్తగా ఏమైనా అనిపిస్తుందా?